ఆయనకు తోడుగా ఉన్నాం. ఆ విధంగానే రమేష్ గారు కూడా ఈరోజు ఉన్నారా? రమేష్ గారు ఇక్కడ బయట ఉన్నారు. రమేష్ గారు కూడా మేము తోడుగా ఉంటాం. దాదాపు 600 సినిమాలకి నేను ఇప్పటి వరకు బ్యాక్ బోన్గా 15 సంవత్సరాలుగా ఉండే సినిమా రిలీజ్కి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మేము సపోర్ట్ చేస్తూ ఆ థియేటర్ దాకా వెళ్ళడానికి మేము కృషి చేసాం ఇప్పటి వరకు. సో అలాగే కూడా ఇప్పుడు పెద్ద ప్రోగ్రాం ఉన్నా కూడా నేను రాజశేఖర్ చెప్పగానే రావడానికి కారణం ఒకటే, చిన్న సినిమాకి సపోర్ట్ చేయడానికి ఎవరు ముందుకు రారు. ఈ మధ్య నేను సముద్ర గారు మేమంతా వెళ్తున్నాం చాలా సినిమాలు. సముద్ర గారు కూడా టైం తీసుకొని వస్తున్నారు మా బ్రదర్. ఈ మధ్యన పృథ్వీ గారు కూడా కనిపించారు 2-3. ఈ మధ్యన కొన్ని సినిమాలు పృథ్వీ గారు కూడా వచ్చి ప్రమోషన్ చేస్తున్నారు. గ్రేట్ అండి, ఎందుకంటే చిన్న సినిమా ప్రమోషన్కి ఎవరు రారు. సో మేము చిన్న సినిమాకి ప్రమోట్ చేయడము, సినిమాని ఎలా జనాలకు తీసుకెళ్ళాలి, ఉండి వాళ్ళకి ఏం కావాలనుకుంటే థియేటర్ రిలీజ్ అప్పుడు కానీ ఈ మన డిజిటల్ మాఫియా ఉన్న ఈ థియేటర్ యూఎఫ్ఓ క్యూబ్కి డబ్బులు కట్టలేక సినిమాలు రిలీజ్ ఆగిపోయిన ఎన్నో ఉంటాయి. అలాంటి వాళ్ళందరికీ కరెక్ట్ సజెస్ట్ చేసి సినిమా రిలీజ్ చేయించడం ఇవన్నీ జరగడం జరిగింది. ఈరోజు మరి ఈ సినిమా నేను ఆ కార్యక్రమాన్ని కూడా పక్కకు పెట్టి మా రాజశేఖర్ చెప్పగానే ఈ సినిమాకు ఉండాలి, మనం ఇలాంటి సినిమాకి మనం సపోర్ట్ చేయాలని నేను ఉండడం జరిగింది. సో దిల్ రమేష్ కూడా ఇందులో చేసినట్టుంది. ఆయన కూడా 2006లో నా సినిమా చేయడం జరిగింది. అంటే దాదాపు 20 ఇయర్స్, 20 ఏళ్ళ క్రితం. రమేష్ అప్పుడు ఎట్లుండో ఇప్పుడు అట్లే ఉన్నాడు, 20 ఇయర్ బ్యాక్ అట్లే ఉన్నాడు, ఈరోజు కూడా అలాగే ఉండు. సో నేను ఎదిగాం కాదు, ఎలాగైతే ఉన్నావు అంటే ఆ రోజు బాడీ ఎదగడం అంటే ఈ ఎదగడం ఎవరైనా ఎదుగుతారు, ఇది ఇంపార్టెంట్. అతను కూడా నా సినిమాలు చేశాడు. ఆయన ఎదిగాడు. ఎట్లా ఎదిగాడు చెప్తేనండి, అందరి ప్రేమతో ఎదిగాడు. ఇది ఎదగడం గొప్ప కాదు, ఇక్కడ ఎదగాలి, అది ఎదిగాడు అతను చిట్టి. సో దిల్ రమేష్ ఏమో ఆర్థికంగా ఎదగడం కాదు, బాడీ ఫిట్నెస్ ఉంటే ఆరోగ్యమే మహాభాగ్యం. మొన్నే మురళీమోహన్ గారి ప్రోగ్రాం ఇక్కడ ఇదే వేదిక కూడా మేము సపోర్ట్ చేస్తాం. ఈ యూనిట్ అందరిని కూడా చూడడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈ సినిమా జూలై 18 గాంధీ గారు సాంగ్ చూశాను నేను. తాత గారి మీద వారి పాట వచ్చింది, నేను సాంగ్ చూశాను. వెరీ నైస్ అండి, చాలా బాగుంది. ఇప్పుడు తాత సాంగ్ పేరేంది, ఇప్పుడు సాంగ్ లాంచ్ చేస్తున్నాను. తాత గారి పైన ఉన్న అద్భుతమైన సాంగ్ని ఫస్ట్ సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మనవడా నా చిన్ని రాజా, నీ వెంట ఉంటాను నేనెప్పుడు, నీ వెంట ఉంటాను నేనెప్పుడు. మనవడా నా చిన్ని రాజా, మనవడా నా ముద్దు రాజా. అయ్య అమ్మని మరవబోకు, ఏనాడు నీ కండదండలేవారు. అయ్య అమ్మని మరవబోకు, ఏనాడు నీ కండదండలేవారు. నీ ఎదుగుదల చూసివారు ఎంతో మురిసిపోయే తల్లిదండ్రులు. నీ ఎదుగుదల చూసివారు ఎంతో మురిసిపోయే తల్లిదండ్రులు. మనవడా నా చిన్ని రాజా, మనవడా నా ముద్దు రాజా. ఉంది మీ అందరికైతే. ఓకే, సూపర్. అయితే గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి, ఎందుకంటే బేసిక్గా యాక్టర్ని చూడొచ్చు, డైరెక్టర్ని చూడొచ్చు, ప్రొడ్యూసర్ని చూడొచ్చు. సో పాడింది కూడా ఆయనే అనమాట. మళ్ళీ ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇంకేముంటే అన్నీ ఆయనే చేసేటట్టున్నారు మొత్తానికి. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ రంగారెడ్డి గారు, మీరు ఒకసారి టీజర్ లాంచ్ అంటే మాత్రం అదే క్లారిటీ కొంచెం, మీరు నన్ను టెన్షన్ పెట్టకుండా ఉంటే ఈరోజు ఈవెంట్ జరిగిద్ది, లేదంటే అందరం ఇలా ఇక్కడే ఉండిపోతాం అనమాట. ఎస్, కొంచెం సైలెన్స్. ఓకే సార్, మీరు ఒకసారి ట్రైలర్ లాంచ్ అనగానే మన ట్రైలర్ లాంచ్ అయిపోతుంది. ఎస్, ట్రైలర్ లాంచ్.
వీడే మన వారసుడు. ట్రైలర్ ప్లీజ్. నా నడుముకి కండువా చుట్టాడంటే అవతలి వాళ్ళు మట్టి కరాల్సిందే. నిన్న మీ మమ్మీ పర్సులో నుంచి నువ్వు డబ్బులు ఎలా తీసావో, రాత్రి మా డాడీ నిద్రపోతున్న టైంలో మా డాడీ పర్సులో నుంచి చూడండి రా. ఇక నుంచి మూగ జీవాలని హింసించకూడదని చెప్పి, ఆ ఆటల్ని ఆడించకూడదని చెప్పి సంక్రాంతి పండక్కి కుస్తీ పోటీలు పెడతాడంట. నువ్వు గాని కుస్తీ పడతావా? పెళ్లికి ముందు కుస్తీలు పెట్టేవండే. పది మందికి అన్నం పెట్టాల్సిన రైతులు ఇలా శవాలై పొలాల్లో పడిపోతే పండించే రైతు లేక బస్తా బియ్యం కోసం కొట్టుకు చచ్చే రోజులు వస్తాయి. నువ్వు చాలా అదృష్టవంతురాలు. ఇంత కండలు తిరిగిన మనగాడు నీకు మూడైనందుకు. నీకు మాట చెప్పనా? ఆడపిల్లని చూస్తే నీ మొగుడు పారిపోతాడే. ఏంటి మామ, ముహూర్తం టైం అవుతుంది, వెళ్ళు మామ. ఎందుకేమనంటే రాలేదు? నా మొహం నీకెట్టా చూపియాలి మామ? పిచ్చిదాను, ఇందులో నువ్వు చేసిన తప్పేముంది? మన తలరాత ఆ దేవుడు ఇటు రాసి పెట్టుంటే నువ్వేం చేస్తావు, నేనేం చేస్తాను? ఒక్క ముద్ద తిను. వద్దమ్మా, వద్దు, నేను తెలియదు, తెలియదమ్మా. వీడితో పాటు నేను పోతానమ్మా. సాదరంగా ఇన్వైట్ చేస్తున్నాను. గట్టిగా చప్పట్లతో సార్ని వెల్కమింగ్ చేసేద్దాం. హార్టియెస్ట్ వెల్కమ్ సార్. యా, ఈరోజు మన హీరో అలాగే డైరెక్టర్, ప్రొడ్యూసర్, సింగర్ రమేష్ గారి చేతుల మీదుగా మల్రెడ్డి రంగారెడ్డి గారికి బొకే ఇవ్వాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. గట్టిగా చప్పట్లు ఒకసారి ప్లీజ్. ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. గట్టిగా చప్పట్లతో సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ సార్. టి రామ్దాస్ తేజావత్ నాయక్ గారు, ఐపీఎస్ డీసీపీ హైదరాబాద్, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాదరంగా ఇన్వైట్ చేసేస్తున్నాను. తేజావత్ నాయక్ గారు, వి సముద్ర గారు, ప్రముఖ దర్శకులు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్.
30 years పృథ్వీ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు స్టేజ్ అండి. స్టేజ్ మీదకి సాధారణంగా గట్టిగా చప్పట్లతో విజిల్స్తో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ అండి. డైరెక్టర్ విఎన్ ఆదిత్య గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్ అండి. స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాను. హాయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. విఎన్ ఆదిత్య గారు ప్లీజ్ కమ్ ఆన్ టు స్టేజ్ అండి. అలాగే దిల్ రమేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానించేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ కృష్ణ సాయి గారు హీరో గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. జబర్దస్త్ అప్పారావు గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. అలాగే జబర్దస్త్ నవీన్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. ఆద్య శర్మ హీరోయిన్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తున్నాం. అరవింద గారు హీరోయిన్ ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. నాగమహేష్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సమ్మిట గాంధీ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సిహెచ్ రాజ్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాము. ఆనంద భారతి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే లావణ్య రెడ్డి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. శర్వాణి మోహన్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. శిరీష చౌదరి గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. సిద్ధు రాయల్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్లేస్ లేదు ఇక్కడ, పర్లేదు కానీ. డిఓపి డి యాదగిరి గారు సంగీతం అందించారు దేవేందర్ గారు. అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు శ్రీ వెంకట్ గారు. స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందు ఎవరు వెళ్ళిపోయి మాట్లాడించి ఎమ్మెల్యే గారు మాట్లాడించి ఎమ్మెల్యే గారితో మాట్లాడించి వెళ్ళిపోతారు. అన్న అయిపోయిందా మీడియాది? ఓకేనా? ఎస్, ఐ రిక్వెస్ట్ మల్రెడ్డి రంగారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఏమండి ఏమండి మిడిల్ ఇక్కడ ఎస్. ముందుగా వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారికి ఆదాభివందనాలు. ఎందుకంటే 2099 అనుకుంటాను, 1989లో సాంగ్ రాశాను. 94లో అన్న రంగన్న రంగారెడ్డి అన్న మల్కపేటకు మంచి పేరైతిరన్న అని ఒక పాట రాస్తే ఆ పాటకు నాకు అవార్డు ఇచ్చారు సార్. ఈ సినిమాకు కూడా నాకు అవార్డు ఇవ్వడానికి వచ్చారు. ఇప్పుడు వీడే మన వారసుడు, ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ చేయాలని మీ అందరూ చేస్తారని ముందుగా మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈ సినిమాని పబ్లిక్లోకి తీసుకుపోయేది మీరే, ఎంత దూరమైనా తీసుకుపోగల శక్తి మీదే. ఆ విధంగా మీడియా మిత్రులకి పత్రికా విలేకరులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక నేను చాలా మాట్లాడాను, మా సార్ మాట్లాడతాను. ఈరోజు వీడే మన వారసుడు అనేటువంటి ఒక మంచి పేరుతోని రమేష్ నాకు
గత 25-30 సంవత్సరాల నుంచి నాతో కాన్స్టిట్యున్సీలో ఆ ప్రాంతంలో తిరుగుతూ నాతో ఉండేటువంటి రమేష్ ఈరోజు ఒక చక్కటి సినిమా తీయడానికి ప్రయత్నం చేస్తున్నాడంటే మనందరం కూడా అభినందించాలి. మీరందరూ కూడా అభినందించమని చెప్పి ముందుగా నేను కోరుతున్నా. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సోదరుడు, ఆయన కూడా చాలా పెద్ద ఆర్టిస్టు, పోలీస్ అధికారి అయినా మంచి ఒక ఆర్టిస్ట్ కంటే కూడా మంచి కళాకారునిలాగా ఒక మంచి పేరు తెచ్చుకున్నటువంటి తేజ గారు, ఇంకొక మా నాయకుడు సురేందర్ రెడ్డి గారు, వేదిక మీద చాలామంది ఉన్నారు. వేదిక మీద ఉన్నటువంటి సోదరులకు, సోదరీమణులకు, అదేవిధంగా ఈ సినిమాలో రమేష్తో పాటు నటించినటువంటి అందరి మరి మంచి కళాకారులకు కూడా ఈ సందర్భంగా ముందుగా నేను అభినందనలు తెలుపుతూ, ఒక మనిషి జీవితంలో చాలా కలలు కంటారు. అందులో నిజంగా చెప్పాలంటే ఒక వారసుడు అనేది కూడా ఒక కళనే. కళలు అనేటువంటి కళలు ఎప్పుడు నిజమవుతాయా అని ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తూ ఉంటాం, ఆలోచిస్తూ ఉంటాం. అందులో రమేష్ కూడా ఒకడేమో అనిపిస్తుంది. ఎందుకంటే 1994లో నా ముందు వచ్చి రోజొక గంట సేపు ఏదో ఒక 2 పాటలు పాడి, ఇది బాగుంటే మీరు చెప్పండి సార్, ఇది ఎన్నికలలో నేను బాగా ముందొచ్చి నేను ఈ సాంగ్స్ అన్నీ గ్రామాల్లో తిరుగుతూ పాడతా అని చెప్పేవాడు. నిజంగా రమేష్కి ఆ రోజు నుంచి ఇది ఒక కోరిక ఉన్నట్టుంది. మనం చూస్తున్నాం మహా నటులు ఎన్టీ రామారావు గారు కావచ్చు, అక్కినేని నాగేశ్వరరావు గారు కావచ్చు, కృష్ణ గారు కావచ్చు, ఆ రోజుల్లో గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి ఈరోజు వాళ్ళు ఒక పెద్ద మరి కళాకారులే కాదు, ఈ మన ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఒక వెలిగినటువంటి వ్యక్తులు. నేను అనుకునే గ్రామాలలో నుంచి వచ్చినటువంటి ఆ నాయకులు మహానాయకులుగా మారారు. మరి ఈరోజు ఆ రమేష్ కూడా ఆ ప్రయత్నంలో ఉన్నట్టుగా నాకు గానొస్తుంది. నిజంగా ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. వాళ్ళు కూడా మన గ్రామాల నుండి వచ్చినారు. వాళ్ళు పోయి అక్కడ అంతా గొప్పవాళ్ళు అయినప్పుడు నేను కూడా ఎందుకు కావద్దు, ఇది నా ప్రయత్నం అని చేయడం అనేటువంటిది అది మానవునికి ఉన్నటువంటి ఒక మంచి గుణమని కూడా చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏది ఏమైనా సినిమా ద్వారా ఏ సందేశం ఇవ్వాలనుకుంటామో ప్రజలలో మంచి సందేశం పోవడానికి కావచ్చు, రాబోయేటువంటి తరాలకు ఒక మంచి మీనింగ్ ఇచ్చేటువంటి సినిమాలను తయారు చేయడంలో కావచ్చు చాలామంది మనం చూస్తూ ఉన్నాం. కొన్ని సినిమాలు అయితే ఒక కుటుంబాల చరిత్రనే రాస్తున్నటువంటి సినిమాలు ఉంటాయి. ఇక కొన్ని సినిమాలు అయితే ఓన్లీ ఈ రోజుల్లో ఉండేటువంటి డింగ్ డాంగ్ లాగానే అలాంటి సినిమాలు ఉంటాయి. ఆ రోజుల్లో నిజంగా మేము చదువుకునే రోజుల్లో చూసేవాళ్ళం. ఒక అక్కినేని నాగేశ్వరరావుదో ఎన్టీ రామారావు గారిదో సినిమాలు వస్తే ఆ కుటుంబాలకు, ఆ ప్రజలకు అక్కరొచ్చేటువంటి ఒక మంచి సృష్టించడానికి వాళ్ళు ప్రయత్నం చేసినారు. ఆ ప్రయత్నం ఈరోజు మనకు ఈ సినిమా రంగం మీద, ఈ సినిమాల మీద ఇప్పటికి ఉంది, ఎప్పటికి ఉంటుంది. ఈ సినిమా రంగము ఉన్నన్ని రోజులు కూడా అలాంటి మహానాయకులది ఈరోజు తప్పకుండా ఉంటుంది. అదే ఆసరగా తీసుకొని మన వాళ్ళు ఈరోజు రమేష్ చేస్తుండొచ్చు, వాళ్ళ కుటుంబాల నుంచి రావచ్చు, బయటి వాళ్ళు రావచ్చు, ఎవరైనా రావచ్చు. కళ అనేటువంటిది మరి కళాకారులలో నేను కలవాలనుకునేటువంటి ఒక తపన ఉన్నప్పుడు తప్పకుండా ఆ ప్రయత్నం ఈరోజు కాకుండా ఎప్పుడైనా తప్పకుండా అది ఫలిస్తుంది. అందులో రమేష్ తీసినటువంటి వారసుడు అనేటువంటిది కూడా ప్రతి కుటుంబంలో ఉండేటువంటి మాట. అది వీడు మా వారసుడైతాడు అని
మన ఇంట్లో ముందు నుంచే చెప్తుంటారు మన పెద్దోళ్ళు. అట్లాగే ఈరోజు మనోడు కూడా మన వారసుని తయారు చేసినందుకు ఈ సినిమా తప్పకుండా మంచి సక్సెస్ కావాలని, ఆయన శ్రమకు ఫలితం రావాలని నేను ఆశిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఎందుకంటే నాకు మాటలు కూడా వినిపోయేవాడిని. నాకు ఇప్పటికే సమయం వేరే ఒక మీటింగ్ ఉంది కాబట్టి వెళ్తున్నానని చెప్పి మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. ఓకే అమ్మా. ఎస్. సో ఇప్పుడు 30 years పృథ్వీ గారు, గట్టిగా ఒకసారి చప్పట్లబ్బా. ఇప్పుడు కష్టం. సో ఇప్పుడు 30 years పృథ్వీ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. పృథ్వీ గారు. ముందుగా మా మల్రెడ్డి రంగారెడ్డి గారికి నమస్కారాలండి. మీరు ఇక్కడికి వచ్చి ఆశీర్వదించారు, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం. మల్రెడ్డి రంగారెడ్డి గారు, హీరో గారు, పృథ్వీ గారు, సమ్మెట్ గాంధీ గారు, లావణ్య గారు, అలాగే ఒక మీడియా పిక్చర్ ప్లీజ్. దయచేసి మిగతా వాళ్ళందరూ కొంచెం బ్యాక్ సైడ్ ప్లీజ్. సముద్ర గారు, ఆదిత్య గారు, సమ్మెట్ గాంధీ గారు, లావణ్య గారు రావాలి. సార్ ఒక్కసారి దయచేసి ఒకసారి సార్ ఒకసారి పృథ్వీ గారు, లావణ్య గారు అండ్ హీరో గారు, సమ్మెట్ గాంధీ గారు, ఆదిత్య గారు, శర్మ గారు, ఓన్లీ అంతే, ఇంతవరకేనండి ప్లీజ్. దయచేసి ఓన్లీ మీడియా పిక్చర్ ప్లీజ్. మిగతా వాళ్ళందరూ కొంచెం వెనక్కి వెళ్ళండి. ఓన్లీ మీడియా పిక్చర్. హీరో గారు మీరు రావాలి. రెడీ. యా పృథ్వీ గారు. పృథ్వీ గారు ఓటు మీరే ఇంకా మాట్లాడాలి. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులందరికీ వచ్చిన ఇక్కడ దయచేసి కొంచెం అందరూ ఒక్క నిమిషం బ్యాక్ వెళ్ళండి. పృథ్వీ గారు ఒక్కళ్ళే కొంచెం మిడిల్లో ఉంటారు కెమెరాస్కి ఫుటేజ్ కోసం. యా. హీరో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు, పాటలు హీరోగా చేయడం అంటే నిర్మాత కూడా రమేష్ ఉప్పు అద్భుతంగా చేశాడు. ఆయన కొత్త టాలెంటు. ఈయన్ని చూస్తే నాకు ఎక్కడ మన కాశీ గారు, సమ్మటి గారి దగ్గర రండి. కాశీ విశ్వనాథే కదా కన్నడలో ఒక ఆయన ఉండేవాడు. ఒక ఆయన సేమ్ ఫిజిక్, సేమ్ పర్సనాలిటీ. అంటే మనం ఏది మాట్లాడినా ఒక ఇంగ్లీష్ రానోడు ఏదైనా మాట్లాడాడు అనుకోండి, అదే తర్వాత ఫ్లూయెన్సీ వచ్చేస్తుంది. అద్భుతంగా ఇన్ని శాఖల్ని తన భుజం మీద పెట్టుకుని, ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్ కూడా, డైరెక్టరు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, హీరో, డైరెక్షన్, ప్రొడ్యూసర్. సో ఇన్ని శాఖలు చేయటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. సో రమేష్ ఉప్పు గారు ఇదివరకు మనం కలిసాం. మా విజయ రంగరాజు గారు కానీ, దీంట్లో యాక్ట్ చేసిన మా సమ్మెట గాంధీ గారు, ఇక ఇక్కడ హీరో గారు ఉన్నారు, ఇటు సమ్మెట గాంధీ గారు ఉన్నారు. వీరిద్దరి కోసమైనా మనం రావాలి, మాట్లాడాలి అని చెప్తే ఆయన చేసిన తాత పాట చాలా బ్రహ్మాండంగా ఉంది. అతని పాట చాలా న్యాచురల్గా ఉంది. సినిమాటిక్గా లేకుండా చాలా న్యాచురల్గా తీశారు. అలాగే వాళ్ళు మాస్ ఉంది. ఆయనతోటి యాక్ట్ చేసిన హీరోయిన్ ఇక్కడెక్కడో ఉండాలి, పల్లవి గారు, లావణ్య రెడ్డి గారు. ఈవెన్ ఎక్కడికో తీసుకెళ్దాం అనుకున్నాం కానీ వద్దంటే ఇక్కడే ఉంటాను నేను అనేది. సో వెరీ గుడ్ యాక్ట్రెస్. అలాగే మా సమ్మెట్ గాంధీ గారు, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మా సోదరుడు దిల్ రమేష్ గారు. ఇక్కడ చాలా సంవత్సరాలు అయింది మేము ఇద్దరం ఇక్కడ రావటం, కలవటం నిజంగా చాలా అదృష్టంగా భావిస్తున్నాం. అలాగే మా సముద్ర గారు, డైరెక్టర్ కమ్, యాక్టర్ కమ్, ఇంకా చాలా ఉన్నాయి. అలాగే ఆశీర్వదించడానికి వచ్చిన నాగ మహేష్ గారు, అలాగే జూనియర్ రాఘవేంద్ర గారు,
విఎన్ ఆదిత్య గారు, ఇలాగే నేను చెప్పా ఇప్పుడే సముద్ర గారితో, నేను ఏదో సినిమా చూశానండి మొన్న, మీది ఒక బిట్టు ఉండదు, నేను బాలయ్యకి వారసుడిని అది ఇదని మీసాలు తెప్పి చేస్తాను, అలా కంటిన్యూ అయిపోతే అద్భుతం. భాగ్యరాజలాగా ఆయన డైరెక్షన్లో అద్భుతాలు చేశాడు. ఇప్పుడు ఏంటో కొంచెం చిన్న గ్యాప్ ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే యాక్టర్ కమ్ డైరెక్టర్ భాగ్యరాజ గారిలాగా. అలాగే విఎన్ ఆదిత్య గారు ఏంటంటే ఏదన్నా ఒకటి ఫస్ట్ నుంచి చూస్తూనే ఉంటాం, సౌమ్యుడు ఆయన. ఏదన్నా దర్శకులు రాఘవేంద్ర గారి దగ్గర ఉండిపోయారు, అలాగా అలా ఉండిపోయారు అక్కడ. ఆయన బయటకు వస్తే మళ్ళీ అద్భుతమైన సినిమాలు మళ్ళీ ముందుకు వస్తాయి. ముఖ్యంగా ఏంటంటే సమ్మెట గాంధీ గారు అంటే మాకందరికీ, మా కళాకారులందరికీ అన్నయ్యలు అంటాడు, మాకందరికీ ఒక గురువు. ఎందుకంటే స్టేజ్ తల్లిపాలు తాగి, అంటే స్టేజ్ ఆర్టిస్ట్ అంటే తల్లిపాలు తాగి వచ్చిన వాళ్ళు, మిగతా వాళ్ళందరూ డబ్బా పాలు తాగి వచ్చిన వాళ్ళే. ఎందుకంటే ఇక్కడ పలికే భావాలు, ఆయన పాడిన పాట కానీ బాలయ్య బాబు గారు ఆయన పాడుతుంటే అలాగా చూస్తూనే ఉన్నాడు. అలాగా ఆయన ఇంకా అద్భుతమైన నటులు, వారి గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ టీం అందరినీ ఆశీర్వదించడానికి, సినిమాలో నటించకపోయినా చాలామంది వచ్చారు. అలాగే మా కృష్ణసాయి గారు ఇక్కడ ఎక్కడో ఉండాలి, వారు కూడా అద్భుతంగా మరి ఉన్నారు అక్కడ, ఉన్నారు రండి. కృష్ణసాయి గారు ఉన్నారు, మంచి వ్యక్తి ఆయన. మేము కూడా చాలాసార్లు వారితో ట్రావెల్ చేసాం. నేను ఏంటంటే సింగపూర్లో ఉన్నారనుకున్నా, ఇదేంటి ఆయన ఇంతకుముందు చెప్పారు ఈ సినిమాకి మేము చిన్న సినిమా అయినా సరే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి. వీరికి రమేష్ ఉప్పు గారికి అద్భుతమైన సహకారం ఇవ్వడానికి చాలామంది ఉన్నారు. ఈ సినిమా మంచి విజయం సాధించి వారికి అద్భుతంగా, వారి బ్యానర్కి కానీ వారికి కానీ ఏంటంటే అన్నీ పెట్టాడు ఆయన, మసాలాలన్నీ. జ్యోతిలక్ష్మి జయమాలిని అన్నారు, వాళ్ళు ఎవరో ఇక్కడ తెలియదు నాకు, వాళ్ళ పేర్లు తెలియవు, క్షమించాలి. అందరూ బాగా ఈ సినిమాకి మొత్తం అద్భుతంగా చేశారు. ఫైట్స్ బాగా చేశారు మీరు, కాబట్టి సెంటిమెంట్ ఉంది దీంట్లో. సో అన్ని రకాలుగా ఒక మంచి సినిమా. ఇటువంటి సినిమాల్ని మనం ఆదరించాలి. కాబట్టి మీరందరూ నిండు మనసుతోటి వారి టీంని, హీరోని, ఇక్కడ ఉన్నటువంటి నటీనటులని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుడు లక్ష్మీనరసింహస్వామి మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు, డబ్బులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నిర్మాత, దర్శకులు, హీరో రమేష్ గారికి, అలాగే మా సమ్మెట గాంధీ గారు 100 సార్లు మెసేజ్ పెట్టేవాళ్ళు ఆయన, పాపం ఆయన మీరు వస్తున్నారా రావట్లేదని. వచ్చాం, ఇంతమందిని కలిసాం, చాలా ఆనందంగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. సో ఇలాంటి సినిమాలకి మంచి తీయండి, ఈసారి చేస్తే మన ఇద్దరం కలిసి చేద్దాం, మంచి సినిమా చేద్దాం. సో ఇది హిట్ అయిన వెంటనే మీరు మొదలు పెట్టేస్తారు మళ్ళీ. సో అలాగే వీరికి మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. పృథ్వీ గారు, ఆశీర్వాదం ఉంటే నేను మళ్ళీ ఇంకో సినిమా మొదలు పెడతాను. అలాంటి చిన్న సినిమాని సూపర్ హిట్ చేస్తే వాళ్ళకి ధన్యవాదాలు. ఏదంటే తెలుసు కదా మా అందరికి, ఇప్పుడు సమ్మెట గాంధీ గారు బయలుదేరి అనంతపూర్ వెళ్ళాలి షూటింగ్కి. నేను కూడా ఇక్కడెక్కడో చాలా దూరంలో ఉంది. కాబట్టి మీరందరూ మమ్మల్ని క్షమించి, ఇక్కడ ఉన్న మిగతా నటీనటులందరూ, మా హీరో గారు అందరూ మాట్లాడతారు. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ సో మచ్. పృథ్వీ గారు గట్టిగా చప్పట్లు ఒకసారి మన పృథ్వీ గారికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. మంచిగా సినిమా గురించి చెప్పారు, అలాగే విష్ చేశారు. ఇప్పుడు మంచి మెమెంటో కూడా ఇస్తాం. గట్టిగా చప్పట్లు ఒకసారి ప్లీజ్. హీరో కృష్ణసాయి గారికి జ్యూయల్ థీఫ్ సినిమాలో అద్భుతంగా యాక్ట్ చేశారు. ఒక ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో వారికి బెస్ట్ హీరో అవార్డు వచ్చింది. ఆ టైంలో వారు సింగపూర్లో ఉండి రాలేకపోయారు. ఇవాళ వచ్చారు కాబట్టి సముద్ర గారి చేతి మీద మెమెంటోను, కృష్ణసాయి గారు పృథ్వీ గారి చేతి మీద సర్టిఫికెట్ ఇప్పిస్తాను, తీసుకోవాల్సిన కోరుతున్నాను. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. ఐ రిక్వెస్ట్ మెయిన్ యాక్టర్స్ తప్పితే మిగతా వాళ్ళని దయచేసి కిందకు వచ్చేసేయండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ బీ సీటెడ్. సో మెయిన్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఉండండి ప్లీజ్. అందరూ కూడా దయచేసి కిందకు వచ్చేసేయండి. స్టేజ్ని క్లియర్ చేయండి ప్లీజ్, దయచేసి అందరినీ చెప్తున్నాను. ఎస్, సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ సార్ ఒక్కసారి స్టేజ్ మొత్తం క్లియర్ చేయరా ప్లీజ్. సార్ స్టేజ్ అంతా కొంచెం వెనక్కి జరగండి ప్లీజ్. కెమెరా వారసుడు ఈ చిత్రానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ,
ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ చిత్రంలో యాక్ట్ చేసిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ట్రైలర్ చూసాం, సాంగ్ చూసాం. ఇది చూస్తే మనకి ఒక శివరాత్రి పండుగ రోజు హుషారు వచ్చినట్టు, ఒక సంక్రాంతి పండుగ హుషారు వచ్చినట్టు, అంత మంచి హుషారు వచ్చింది. ఉప్పు రమేష్ మన టి రాజేంద్ర గారిలాగా, భాగ్యరాజ గారిలాగా, పాండ్యరాజు గారిలాగా, ఒక దాసనారాయణరావు గారిలాగా అన్ని శాఖలు ఆయనే చేశారు. కథ, మాటలు, పాటలు, నిర్మాత, డైరెక్షను, ఆఖరికి సాంగ్స్ కూడా ఇన్ని టాలెంట్స్ ఉన్నాయి ఉప్పు రమేష్ గారికి. సో తను ఫ్యూచర్లో గొప్ప హీరో అవుతాడో లేదో చెప్పలేను, కానీ గొప్ప ఆర్టిస్ట్ మాత్రం అవుతాడు. ఈరోజు థియేటర్ నిండినట్టు రేపు పబ్లిక్ కూడా ఈ సినిమా రిలీజ్కి ఇంత గొప్పగా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. జిట్టా సురేందర్ రెడ్డి గారు, ప్రొడ్యూసర్ గారు, అలాగే చైర్మన్ గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. గట్టిగా చప్పట్లు ఒకసారి సురేందర్ రెడ్డి గారికి. నిజంగా ఈరోజు వీడే మన వారసుడు చాలా చక్కగా అద్భుతంగా వచ్చింది ఈ సినిమా. ఈ కార్యక్రమానికి మంచి పట్టున్నటువంటి డైరెక్టర్ సముద్ర గారు, పృథ్వీ గారు, ఎన్నో సినిమాలు నటించిన రమేష్ గారు, మరి గాంధీ సమెట గాంధీ గారు, సాయి గారు, హీరో గారు, పేరు పేరు అందరు వేదిక అందరూ, వారితో పాటు మన రామ్దాస్ తేజ గారు అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్, వారు మనతో ఉన్నారు. అదేవిధంగా ఇందులో పెద్దనా ఒక నిమిషం ఇక్కడ ఇంకా బాబాయ్ ఒక నిమిషం ఉండవా, డిసిప్లిన్ చేయండి, వేదిక డిసిప్లిన్ ఉంచండి. అంతేకాకుండా ఈ సినిమాలో మనసు పెట్టి నటించినటువంటి నటినట్లందరికీ కూడా వాళ్ళ మనసులలో ఏముంటుందంటే మేము ఇంకో సినిమాలో ప్రమోషన్ రావాలి, మాకు ఇంకో దగ్గర అవకాశం రానటువంటి తహతలాడుతూ ఇందులో నటించినటువంటి నటీమణులు ఎందరో కిందున్నారు. వాళ్ళందరూ కూడా వేదిక మీదకి పిలిచాల్సిన అవసరం ఉండే. మరి వాళ్ళందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. చాలా బాగా చేసినారు. ఉప్పు రమేష్ టాలెంట్ గురించి మళ్ళొకసారి చెప్పడం కాదు. ఈరోజు మంత్రి గారు రావాల్సి ఉండే, మంత్రి గారికి చాలా ఎమర్జెన్సీ ఉండి మాతో ఈ సందేశం చెప్పి పంపినారు. ఏమనంటే ఈ సినిమాని ఒకసారి చూస్తాను, చూసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఏదైతే సినిమా టికెట్లలో రాయితీ ఇవ్వడానికి ఉపయోగపడేంతగా ఉన్నది ఈ సినిమా అని చెప్పి మీరు చెప్తున్నారు సురేందర్ రెడ్డి సాబ్. తప్పకుండా దీన్ని చూసి సినిమాటోగ్రఫీ గారు చెప్పినటువంటి విధానం ఏంటంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి ఈ సినిమాని రాయితీ వచ్చేటట్టు చేస్తానని చెప్పడం జరిగింది. దీంట్లో సందేశాత్మకంగా కూడుకున్నటువంటి సినిమా నిజంగా ఒక రకంగా మేనరికం చేసుకుంటే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదురైతున్నటువంటి దాన్ని చూపిస్తూ, ఓ పక్క బానిస, ఒక పక్క డ్రగ్స్కు ఎడిక్ట్ అవుతున్నటువంటి యువత, వాళ్ళందరినీ ఏ రకంగా దారి మళ్లించినటువంటి ఘటన, ఇట్లాంటి వాటన్నిటి కూడా సందేశాత్మకంగా చూపించినటువంటి చిత్రాన్ని మనందరం కూడా కుటుంబ సమేతంగా థియేటర్లో చూసి 18వ తారీఖున రిలీజ్ అయిపోతున్నటువంటి సినిమా మనం అందరం కూడా చూసి కుటుంబ సమేతంగా దీన్ని ఎంకరేజ్ చేయాలి. మీ మౌత్ టాక్ ఏదైతే పోతుందో అదే ఇంతింతై మానయ మావృక్షంగా దిగినట్టు చినుకు చినుకులు వరదలై, వరదలే నదులై, నదులే సముద్రాలు అయినట్టు మీ అందరు ఒక్కొక్కరు నోటి మాట. సినిమా బాగుంది, సందేశాత్మకంగా ఉంది, కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమైనటువంటి భావాన్ని వ్యక్తపరిచి మరి ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రావాల్సి ఉండే, వారు తప్పకుండా మా చాంపారం సినిమా చూస్తాం సురేందర్ రెడ్డి గారు అని రమేష్ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. అది తప్పకుండా వాళ్ళ ఆశీర్వాదం కూడా మనకు ఉంటుంది. ఈ సినిమాని ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చూసి
ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యే నాటికి ఈ సినిమా రేట్లలో కూడా రాయితీ వచ్చేటట్టు ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈరోజు మంచి మంచి సినిమాలకు కూడా మేము ఇదే థియేటర్లో చాలా సినిమా గెస్ట్గా రావడం జరిగింది. ఆ రోజు చూసే 10-20 మందే ఉండేటోళ్ళు. ఈరోజు 200 పైన ఉన్నటువంటి ఈరోజు ఈ ప్రేక్షకులను చూస్తుంటే ఈ చక్కటి ఆదరణ కలిగిన సినిమా అనేటటువంటి భావాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాం. మేము మన రివ్యూ చూసినాం, కళ్ళల్లో 4-5 సార్లు నీళ్లు రావడం జరిగింది కళ్ళ వెంబడి. గాంధీ గారు ఎంత చక్కటి హావభావాలు పలికినారు. లావణ్య రెడ్డి గారు కానీ వారితో పాటు చేసినటువంటి నటులందరికీ కూడా పేరు పేరున బాబు కూడా చాలా బాగా చేసిండు. వాళ్ళందరికీ మంచి ఫ్యూచర్ ఉంది. సంగీతం ఎవరైతే అందించిన శ్రీనివాస్ గారికి కూడా మనస్ఫూర్తి అభినందన. చాలా చక్కగా పెద్ద సినిమాలాగా చేసినటువంటి వారికి ఈ కార్యక్రమ ఆశీర్వాదానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తి అభినందన తెలుపుతూ, రమేష్ ఎంత పొగిడినా కూడా తక్కువనే. ఇందు గలనేందు లేదని సందేహం వలదు, ఎందెందు వెతికిన అందందు గలడు వాడే వీడురా వారసుడు అన్నట్టు మన ఉప్పు రమేష్ కూడా చక్కగా భవిష్యత్తు ఉంది. ఒక దాసరి నారాయణ రావు లాగా మొట్టమొదటి సినిమాకి ఎన్ని శాఖలు ప్రేరేపించి ఇన్ని శాఖల నాయకత్వాన్ని వహించినాడంటే చిన్న విషయం కాదని చెప్పి మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా చెబుతూ, ఇందులో నటించినటువంటి నటీనటులందరికీ కూడా ఏ పాత్ర చిన్నదా పెద్దదా, తల్లి క్యారెక్టరా యాంటీ క్యారెక్టరా, ఒక విలన్ అనేటటువంటిది కాదు, చక్కటి హావభావాలు ప్రదర్శించి మొట్టమొదటి సినిమా అటువంటి భావాన్ని పక్కన పెట్టి ఈ కార్యక్రమం ఇంత జయప్రదం చేసినటువంటి మీ అందరికీ ఈ సహకరించిన మీ అందరికీ కూడా ఆ భగవంతుని ఆ తల్లి కృప ఆశీస్సులు మీకు ఉంటాయని మరొకసారి తెలియజేస్తూ నమస్కరిస్తూ ధన్యవాదాలు. ఎస్ ఉండాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ రామ్దాస్ తేజవత్ నాయక్ గారిని మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈనాటి వీడే మన వారసుడు ట్రైలర్కు ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ, వేదికల నుంచి పెద్దలందరికీ వందనం, అభివందనం, అభినందన చందనం. నిజంగా మన హీరో ఉప్పు రమేష్ కాదండి, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఉక్కు రమేష్గా మారుతాడని మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే గ్రామీణ కథా చిత్రంతో ముఖ్యంగా మేనరికం వల్ల జరిగే ఇబ్బందుల గురించి ఇతివృత్తంగా తీసుకొని తాను ప్రాక్టికల్గా ఫీల్ అయ్యి ఆ సినిమాలో నాయకత్వం వహిస్తూ అటు లావణ్యారెడ్డి గారు కూడా ఆ ప్రేమతత్వం అమాయకత్వం రెండు కలబోసినటువంటి ఫేస్కి ఆమెకు మంచి భవిష్యత్తు ఉంటుందని మీరందరూ దీన్ని చిన్న చిత్రంగా ఫీల్ కావద్దు. ఇది చాలా పెద్ద చిత్రం అండి. ఎందుకంటే ఏదైతే కథనం అద్భుతంగా పాటలు అన్ని నవరసాలు ఎక్కడైతే మనం పండిస్తారో ఆ సినిమా తప్పకుండా మీరందరూ హిట్ చేస్తారని, మీరందరూ ఒకసారి కరతాళ ధ్వనులతో ఈ హాల్ మారుమోగేటట్టు మనం ఆశీర్వదించాలని, అభినందించాలని, శుభాకాంక్షలు తెలియపరచాలని మీ అందరికీ మరొకసారి తెలియపరుచుకుంటున్నాను. నిజంగా ఈ సినిమా ఈ హిట్ అవుతుందని నేను అన్నగారు ధర్మబద్ధంగా మన సురేందర్ రెడ్డి అన్నగారు ధర్మబద్ధంగా ఆశీర్వదించడానికి వచ్చారు. మిగతా సీనియర్ నటులందరూ న్యాయబద్ధంగా వచ్చారు. నేను చట్టబద్ధంగా కూడా ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని, తప్పకుండా ఇది అవుతుందని రమేష్ ఆయన నాయకత్వ లక్షణాలు ఆయనలో అన్ని యాంగిల్లో ఆయనలో ఉన్న కళా తృష్ణను గుర్తించి తప్పకుండా మీరందరూ హిట్ చేస్తారని ఆకాంక్షిస్తూ మరొకసారి రమేష్ అన్నదరి టీంకి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. చాలా సంతోషం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో ఇప్పుడు నాగ మహేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఐ రిక్వెస్ట్ నాగ మహేష్ గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్. అందరికీ నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి వచ్చేసిన అతిథులకి, మీడియా ప్రతినిధులకి, పెద్దలందరికీ, సహా నటీనటులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వీడే మన వారసుడు రమేష్ ఉప్పు గారి దర్శకత్వం, కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, నిర్మాణం, దర్శకత్వం దాసరి నారాయణరావు గారు అని చదివేవాళ్ళం, చూసేవాళ్ళం. ఇంత పొడవాటి టైటిల్ కార్డు మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత నేను మన రమేష్ ఉప్పు గారు చూస్తున్నాను. ఈయనకిను ఆయనకి ఒక పోలిక ఉంది. ఆయన కూడా మెయిన్ లీడ్ క్యారెక్టర్స్లో మేస్త్రి అని తీశారు. ఈయన కూడా ఈ సినిమాలో లీడ్ రోల్లో నటించారు. ఈ రకంగా ఇద్దరికి సంబంధం ఉంది. రమేష్ ఉప్పు గారు కూడా మన గొప్ప దర్శకులు దాసరి నారాయణరావు గారు అంత అవ్వాలని, రియాలిటీకి ఎన్నో మంచి కుటుంబ కథా చిత్రాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ కార్యక్రమం రావడానికి కారకులు రమేష్ గారు, మా అన్నయ్య గారు
సమ్మెడి గాంధీ గారు. సమ్మెడి గాంధీ గారు గాంధీ గారు చాలా గొప్ప వ్యక్తి. రంగస్థలం మీద, టీవీ రంగంలోనూ, సినిమా రంగంలోనూ 3 మాధ్యమాల ద్వారా నంది అవార్డ్స్ పొందిన ఏకైక నటులు మా అన్నగారు సమ్మెడి గాంధీ గారు. మా చాలా గురుతులీలు. అబ్బాయి రావాలంటే వస్తానన్నగారు అని చెప్పాను, వచ్చాను. ఈయన ముఖ్య పాత్రలో చేయటం, అలాగే కలిసి పనిచేశాము. లావణ్యారెడ్డి ఆవిడ ఇందుట్లో రమేష్ గారు భారీగా మంచి పాత్ర చేశారు. మంచి నటి ఆవిడకి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సినిమా సాంగ్స్ చాలా బాగున్నాయి. సురేంద్ర గారు సాంగ్స్ బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ గారికి చెప్పండి. శ్రీ వెంకట్ గారా, అట్లాగే డిఓపి అది కూడా బాగుంది, యాదగిరి గారిది. ఈ సినిమా ఒక అఖండ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెల్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ డన్ అంటారు. ఇక్కడ వచ్చిన అభిమానులు చూస్తేనే ఈ సినిమా సక్సెస్ అయినట్టుగా ఉంది. సక్సెస్ మీట్లో ఉంది. ఇంతకంటే రెట్టింపు ఉత్సాహంతో మంచి కార్యక్రమాలు చేసుకోవాలని, వీడే మన వారసుడు, గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తి కోరుకున్నా. వీడే దాసరి గారి వారసుడు. థ్యాంక్ యూ సార్. నాగమహేష్ గారు లాస్ట్ పంచ్ కదా, దాసరి గారి వారసుడు అంటూ. యా, ఇప్పుడు జబర్దస్త్ అప్పారావు గారు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. గట్టిగా చప్పట్లతో ఒకసారి ఆహ్వానించేద్దాం. అభిమాన ప్రేక్షకులందరికీ నమస్సులు, సుమనస్సులు. చాలా ఆనందంగా ఉంది. వీడే మన వారసుడు. 24 శాఖల్లో 7 శాఖల మీద పట్టు సాధించి అందరినీ సమన్వయం చేసి వీడే మన వారసుడు జూలై 18వ తారీఖు రిలీజ్ అవుతున్న సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు మా రమేష్ గారికి. అలాగే క్యూట్ అండ్ స్వీట్ మా ఇద్దరు హీరోయిన్స్ కూడా, ఒకటి లావణ్యారెడ్డి అండ్ శార్వాణికి కూడా శుభాకాంక్షలు. ఇక ఈ సినిమాలో కీలకమైన పాత్రలో అటు రంగస్థలం, ఇటు బుల్లితెర, వెండితెర, రాజన్న చిత్రం ద్వారా నంది అవార్డు గ్రహీత అయినటువంటి మాకు గురుసులు సమానులు, అందరికీ అన్నగారని చెప్పారు నాగమహేష్ గారు. నన్ను ఆహ్వానించినందుకు మా సమ్మెడి గాంధీ గారు ఏ సినిమా చేసినా ఆ సినిమా పెద్ద హిట్. కారణం ఎందుకంటే ఆయన మనసు పెట్టి చేస్తారు కాబట్టి ఈ సినిమా కూడా పెద్ద విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మొట్టమొదటి మా తమ్ముడు ఏడుకొండలు పరిచయం చేసింది ఫోన్లో నన్ను. పాటలకు కూడా ఒకసారి బాలు మాస్టర్ గారిని పిలుస్తున్నాను. మీ అందరి హర్షధ్వానాల మధ్య మంచి వండర్ఫుల్ కొరియోగ్రాఫర్ మన జ్యోతి లక్ష్మి పాట కానీ, తాతగారి పాట కానీ, తర్వాత ఈ అమ్మాయి సోలోగా పాడిన పాట కానీ, 3 పాటలు ముచ్చటగా చాలా బాగున్నాయి. నాకు తెలిసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకొక పాట యాడ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ గుడ్ లక్ టు ఎంటైర్ యూనిట్ ఆఫ్ వీడే మన వారసుడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అప్పారావు గారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఒక్క నిమిషం మిస్టర్, ఒక్క నిమిషం. ఒక్కసారి విఎన్ ఆదిత్య గారు మాట్లాడాక మనం అడ్డంగా లేకుండా మనమే మాట్లాడుకుందాం. అందరికీ నమస్కారం. అసలు ఆడిటోరియంలోకి ఎంటర్ అవుతుంటేనే థియేటర్ మొత్తం అరుపులు, కేకలు, విజిల్స్ తోటి ట్రైలర్ ప్లే అయింది. అర్రే మిస్ అయ్యాను, చాలా బాగున్నట్టుంది అనుకోగానే లక్కీగా జనం వన్స్ మోర్ అన్నారు. రెండోసారి పూర్తిగా చూశాను. నాకు కూడా మళ్ళీ వీళ్ళలాగా అరిచి కేకలేసి విజిల్స్ వేయాలనిపించేంత బాగుండింది. నాకు యాక్షన్ సీక్వెన్సెస్ బాగున్నాయి, రమేష్ గారికి చెప్పాను నేను. ఇప్పుడు మనం అందరము ఫ్రీగా ఈవెంట్కి వచ్చి ఫ్రీగా ట్రైలర్ చూసి ఈ విజిల్స్ కేకలేసి హాల్ ఫుల్ చేసాం కదా. రేపొద్దున రిలీజ్ అయ్యాక మనం డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని అంతర్ లెవెల్లో హుషారుగా ఈ సినిమాని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నీ తానే చేసిన నిర్మాత, ఆయనకి డెఫినెట్గా ఈ సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టాలి. అలాగే ఆయనతో పాటు పనిచేసిన మిగిలిన ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ, ఎంటైర్ టీమ్కి, ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టరు, కెమెరామ్యాన్, ఫైట్ మాస్టర్, డాన్స్ మాస్టర్, లిరిక్స్ ఈయనే రాశారు. అండ్ బాగా నచ్చింది ఏంటంటే ఈయన డైరెక్ట్గా డబ్బులు ఉన్నాయి కాబట్టి సినిమా తీసేశారు అనుకునే ఒక భ్రమతోటి ఇక్కడికి వస్తే, ముందర ఒక షార్ట్ ఫిల్మ్, మంచి మెసేజ్ ఇచ్చే షార్ట్ ఫిల్మ్, ఓటుకి నోటు వెయ్యకండి అని చెప్తూ ఒక మెసేజ్ ఇచ్చి దానికి ఒక మంచి ఇంటర్నేషనల్ అవార్డు అందుకున్నారు ఈయన. సో నాకు అది బాగా నచ్చింది. అలాంటి ఏదో ఒక సామాజిక ప్రయోజనం మనసులో పెట్టుకుని సినిమాల్లోకి వస్తే వాళ్ళని ఎప్పుడు మనస్ఫూర్తిగా అభినందించాలనిపిస్తుంది. ఐ విష్ హిమ్ అండ్ ఎంటైర్ టీమ్, అందరూ మిత్రులే, నాకు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మొన్న గాంధీ తాత చెట్లో లావణ్యారెడ్డి గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది.
అలాగే అప్పారావు గారు, నవీన్ గారిని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను. ఆహా, మీరు కూడా చిన్నప్పటి నుంచేరా సార్? నేను మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను సార్. మీ సంగతి అడగలేదు. సో అలా అందరం డెఫినెట్గా అందరూ తెలిసిన వాళ్ళు, కావాల్సిన వాళ్ళు ఈ సినిమాలో, ముఖ్యంగా సమ్మెట గాంధీ గారు, ఆయన పెర్ఫార్మెన్స్ చాలా ఇష్టం నాకు. థియేటర్ నుంచి వచ్చిన మంచి కళాకారుడు, ఆయన అద్భుతమైన కళాకారుడు. సో అందరు బాగా కావాల్సిన వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయిన ఈ సినిమా డెఫినెట్గా మనందరం ఓన్ చేసుకుని ఎవరికి వారసుడు కాకుండా వచ్చి ఈయన కొంటగా వీడే మన వారసుడు అని టైటిల్ పెట్టారు. చాలా బాగుందండి. సో ఈయన వారసులు సినిమాల్లోకి వచ్చేంత పైకి ఎదగాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా, ఐ రిక్వెస్ట్ ఒక్క నిమిషం. సో మన ఈ రోజు నేను మాట్లాడలేను. ఒక్క నిమిషం అంటే 1 సెకండ్ అంటే ఆగుతారు కదా ఓంకార్ గారు. అట్లా పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు చాలా మంది. చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూస్తూ పెరిగాం కాబట్టి మీరు వెయిట్ చేయాల్సిందే. సో ఐ రిక్వెస్ట్ ఈ రోజు ఈ మూవీ టీంలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. దయచేసి ఆర్టిస్టులు అందరూ స్టేజ్ మీదకి వచ్చేసేయండి. ఓటీ ఓకే, మాట్లాడొచ్చా అండి? ఇప్పుడు మాట్లాడొచ్చా? ఓకే, ఒక్కసారి ఫస్ట్ మన రమేష్ ఉప్పు గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి అందరూ ప్లీజ్. ఒక్కసారి రమేష్ గారికి చప్పట్లు ప్లీజ్. ఎందుకంటే అన్న, నీకు ఎంతమంది అభిమానులు ఉన్నారు ఇప్పుడే చూస్తున్నా. సినిమా రిలీజ్ అవ్వడానికి ఎంత అభిమానులు సంపాదించి ఈరోజు ఇంత పెద్ద ఆడిటోరియాన్ని ఫుల్ చేసావంటే నీ మీద ఎంత ప్రేమతోటి వాళ్ళందరూ వచ్చారు, మేము కూడా వచ్చాము. రియల్లీ మామూలుగా అయితే చిట్టిబాబన్న ఒక మాట చెప్తా, భోజనంలోకి ఏది తక్కువ ఉంటే భోజనం రుచికరంగా ఉండదు? ఉప్పు. ఈ సినిమాలో కూడా రమేష్ అన్న ఉప్పు లేకుంటే ఈ సినిమాకి రుచికరం ఉండదు అన్న. అది ఎనీహౌ. ఇంకా ఇక్కడ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మా సమ్మెట గాంధీ గారు అన్నయ్య, నేను గాంధీ గారు అప్పట్లో, అంటే గాంధీ గారి తాత నుంచి కాదు, రాహుల్ గాంధీ కాలం నుంచి, రాజన్న సినిమా చేసినప్పటి నుంచి మాకు కొంచెం స్నేహం అప్పటి నుంచి ఉంది. మా గాంధీ అన్న అంటే మాకు చాలా ఇష్టం, చాలా ప్రేమ. అన్న ఎన్నో నాటకాలు చేసి ఎన్నో అవార్డులు తెచ్చుకున్నారు. అలాగే మంచి మంచి సినిమాలు మంచి మంచి పాత్రలు చేశారు. ముఖ్యంగా నాకు మీ Z5లో ఒకటి వచ్చి గుర్తుంది అన్న, అదేంది? ఏది? నువ్వు విలన్గా చేసావు, ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం వెయిటింగ్. కృష్ణగాడి వేరు కదా అది. రెక్కి చూసిన తర్వాత అన్న మీద నాకు అభిమానం డబల్ ట్రిపుల్ అయింది. అది 1000 అయింది. అది సెకండ్ పార్ట్ రావాలని వెయిట్ చేస్తున్నాను. అలాగే ఇందులో కూడా మంచి తాత పాట నిజంగా ఎప్పుడైనా చూడండి, మదర్ పాట కానీ ఫాదర్ పాట కానీ ఎన్నో పాటలు ఉంటాయి, ఎప్పటికీ గుర్తుంటాయి. ఈ తాత పాట కూడా ఎల్లకాలం గుర్తుంటుంది అన్న. ఆ పాట రియల్గా చాలా బాగా నచ్చింది. అండ్ మా బాలు మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసిన 3 పాటలు ఏం అద్భుతం బాసు. మనం 2 సార్లు చూసినా కానీ తక్కువ అనిపించలే. బాలు మాస్టర్ హ్యాట్స్ ఆఫ్. అండ్ అలాగే ఇందులో హీరో గారు మన రమేష్ గారికి, అలాగే హీరోయిన్స్ ఇద్దరు లావణ్య గారు, మీరు ఏమండి శర్వాణి మోహన్ గారికి, ఇద్దరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. చాలా బాగా నటించారు కూడా మీరు. అండ్ అలాగే ఇందులో చేసిన మిగతా వాళ్ళు కూడా అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ, మీ ఫైట్ మాస్టర్ గారికి నా తరఫున గుడ్ లక్ చెప్పండి. మస్తు చేయించాను ఫైట్లు అయితే, అంటే మీ పర్సనల్ తగ్గట్టు ఫైట్లు అదిరిపోయినాయి. అండ్ ప్రొడక్షన్ అంతా బాగుంది. ఇంకా చెప్పుకోవడానికి మా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు నా చిన్నప్పటి దోస్తులు. ఈ సినిమాలో ఒకటి దిల్ రమేష్, ఒకటి ఆనంద్ భారతి. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ గారు. ఇంకో గన్న కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. యాంకర్ సువర్ణ గారికి కూడా ఇంత మంచి చేస్తున్నారు మీరు. యాంకరింగ్ సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఇంకెవరైనా వెళ్తామా? అరే బాలు మాస్టర్, సారీ. థ్యాంక్ యూ. ఓకే డన్. నవీన్ గారు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు దిల్ రమేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రమేష్ గారు ఓటీ. రమేష్ గారు దిల్ రమేష్ గారు. అందరికీ నమస్కారం. అందరూ అన్నీ చెప్పారు, చెప్పడానికి ఏం లేదు. ఈరోజు ముఖ్యంగా ఎన్నో సినిమాల్లో విలన్గా చేసి 2004వ సంవత్సరంలో యజ్ఞం సినిమాతో రీఎంట్రీ ఇచ్చి యజ్ఞంలో విలన్గా చేసి చివరి సినిమాగా వీడే మన వారసుడు సినిమాలో యాక్ట్ చేస్తూ ప్రమాదవశాత్తు జారి పడి ఈ సినిమా తర్వాత ఈ సినిమా యాక్ట్ చేస్తే ఇదే చివరి సినిమాగా ఉండి నటిస్తూనే పరమపదించి శివైక్యం చెందినటువంటి శ్రీ రంగరాజన్ గారు ఎక్కడున్న ఆత్మ శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా ఈ వేదిక నుంచి కోరుకుంటూ, ఈ సినిమా మీరందరూ చూశారు. ఈ సినిమాలో ఈ సాంగ్స్కి ఈ వచ్చిన ఫైట్స్కి RRతో సహా ఈ సినిమాకి మ్యూజిక్ అందించినటువంటి శ్రీ దేవేంద్ర గారు, నాకు శ్రీ వెంకట గారు, దేవేంద్ర గారు
దేవేంద్ర గారు నాకు 29 సంవత్సరాల క్రితం నేను ఇండస్ట్రీకి రాకముందు నేను ల్యాబ్లో పనిచేస్తున్నప్పటి నుంచి ప్రయత్నం చేస్తూ ఎదిగి ఎదిగి ఈరోజు మీరు చూసినటువంటి ఈ మాస్ సాంగ్స్కి మ్యూజిక్ రీ రికార్డింగ్ అద్భుతంగా చేసి నేను ఈ పాటలు ఈ ట్రైలర్ ఇప్పుడే చూశాను. ఇంత అద్భుతంగా మ్యూజిక్ చేసినటువంటి దేవేందర్ని ఒకసారి అద్భుతం. 29 సంవత్సరాల క్రితం నాకు ఫ్రెండ్, చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడే చూశాను. ఇంకా ఇంకా మంచి మంచి సినిమాలకి మ్యూజిక్ ఇచ్చి మ్యూజిక్ డైరెక్టర్గా అత్యున్నతమైన స్థితి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాకు శ్రీ వెంకట గారు కూడా అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఈ సినిమా ఆద్యంతం అలరిస్తారని నమ్ముతూ ఈ సినిమాలో అన్ని తానై సినిమాలో యాక్ట్ చేసిన దగ్గర నుంచి పాటలు పాడి నిర్మాతగా దర్శకుడుగా హీరోగా చేసినటువంటి ఈ ఉప్పు రమేష్ గారి గురించి నాకే ఇక్కడ అందరికంటే బాగా తెలుసు. ఎందుకు తెలుసు అంటే నేను ఎకనామిక్స్ లెక్చరర్గా పనిచేస్తూ 98లో వచ్చి మొదటి సినిమా యాక్ట్ చేసేదానికంటే ముందు కందుకూరు అనే ఊరు, కందుకూరు అనే గ్రామం, కందుకూరు అనే మున్సిపాలిటీ ఇప్పుడు ప్రకాశం జిల్లా ఏపీలో ఉన్నటువంటి కందుకూరు నుంచి మొదటగా నేను వచ్చి యాక్ట్ చేస్తే ఇప్పుడు 259వ సినిమా అఖండ లాంటి సినిమాలో యాక్ట్ చేస్తూ 28 సంవత్సరాలుగా మాలాంటి వాళ్ళ వల్ల కాని ఒక అద్భుతమైన పని. అది ఏంటంటే ఒక సినిమా అన్నీ తానై చేయటం. సినిమా నిర్మాతగా చేయొచ్చు, దర్శకుడిగా చేయొచ్చు, హీరోగా చేయొచ్చు, పాటలు రాయొచ్చు, మ్యూజిక్ చేయొచ్చు, ఫైట్స్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ అన్క్వాలిఫైడ్ పర్సన్, సరైన విద్య లేకుండా, సరైన ఆర్థిక వసతులు లేకుండా ఎక్కడో బ్రతకడానికి కందుకూరు నుంచి హైదరాబాద్ వచ్చి గత 40 సంవత్సరాలుగా తను చేసుకుంటున్న పని చేసుకుంటూ కళల పట్ల ఆసక్తితో, కళా అభిమానిగా, కళని పోషించాలనే ఒకే ఒక ధైర్యంతో ఈరోజు పెడితే డబ్బులు వస్తాయో రాదో తెలియని పరిస్థితిలో ధైర్యం చేసి అన్ను తానై సినిమా స్టార్ట్ చేసి కంటే ముందు సార్ అన్న డబ్బింగ్ ఎలా చెప్తారు, డబ్బింగ్ చెప్తే డబ్బింగ్ చెప్పే థియేటర్లో డబ్బింగ్కి ముందు మనిషికి ముందు మైక్ ఉంటుందా అడిగినటువంటి ఒక అమాయకమైనటువంటి ఒక రమేష్ అనే ఉప్పు రమేష్ అనే వ్యక్తి గత 6 నెలల క్రితం నన్ను ఆ మాట అడిగి 6 నెలల తర్వాత ఒక సినిమాని అవుట్డోర్లో అత్యంత అద్భుతంగా నిర్మించి అన్నీ తానై తెచ్చి డబ్బింగ్, రీ రికార్డింగ్, ఆర్ఆర్, ఫైనల్ మిక్సింగ్ మొత్తం ఒక్కడే ఏకోన్ముఖంగా ఏక వ్యక్తి ఏక చక్తాధిపత్యంగా ఈ కార్యక్రమాన్ని నిరంతరము కృషితో పట్టుదలతో చేసి ఈరోజు ఫస్ట్ కాపీ తెచ్చి U/A సర్టిఫికేట్ని సెన్సార్ ఆఫీస్ నుంచి తీసుకొని ఈరోజు ద గ్రేట్ ప్రసాద్ ల్యాబ్స్ అనే ఈ వేదిక మీద ఇంత అద్భుతమైనటువంటి ఈ ఫంక్షన్ చేశారు అంటే సినిమా రిలీజ్ కాకముందే ఉప్పు రమేష్కి నంది అవార్డ్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాల నంది అవార్డు వచ్చినట్టే అని నేను ఘంటాపథంగా చెబుతూ సినిమాకి డబ్బులు వచ్చినా రాకపోయినా సినిమాని థియేటర్లో రిలీజ్ చేస్తే ఈ సినిమా రిలీజ్ థియేటర్లో చేసిన మరుక్షణం ఓటీటీలో అమ్ముకొని మళ్ళీ డబ్బులు సంపాదించి డబ్బులు నాకు అవసరం లేదని కళామ తల్లిని నమ్ముకొని వచ్చిన ప్రతి వాళ్ళకి డబ్బులు వచ్చాయి. ఈ సినిమాకి కూడా డబ్బులు వస్తాయని మనసా వాచ కర్మేణ సర్వద సతత సహస్రద నమ్ముతూ ఈ సినిమాను అద్భుతమైన థియేటర్లో రిలీజ్ చేస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆకాంక్షిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నేను ఈ సినిమాలో యాక్ట్ చేయలేదు. కేవలం మా ఊరు, మా జిల్లా నుంచి వచ్చి అద్భుతమైన చదువు లేకపోయినా కూడా చదువు లేకుండా కష్టపడి డబ్బులు సంపాదించిన ప్రతి పైసా నేను కళల కోసమే పెడతానని అద్భుతమైన సినిమాను నిర్మించినటువంటి ఉప్పు రమేష్ కోరిక మీదకి ఇక్కడికి వచ్చి ఈ విధంగా మాట్లాడటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని నాకు కల్పించినందుకు ఉప్పు రమేష్కి వాళ్ళ యూనిట్ మొత్తానికి సర్వదా సతదా నమస్కారాలు తెలియజేస్తూ జై హింద్, జై భారత్. ఎస్ సో సమ్మటి గాంధీ గారు అలాగే నేను మాట వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందు కూర్చున్న కళాభిమానులకు, శ్రేయోభిలాషులందరికీ నమస్కారం. ముందుగా ఈ సినిమాలో ఒక గొప్ప పాత్ర అంటే హీరో తండ్రి పాత్ర ఇచ్చి నన్ను ప్రోత్సహించిన మా డైరెక్టర్, ప్రొడ్యూసర్, రైటర్, కథకుడు, మాటలు అన్నీ ఆయనే. ఇంకా పాడటం కూడా ఆయనే, నా పాట పాడింది కూడా ఆయనే, తాత మావిడ పాట కూడా పాడింది ఆయనే. అంటే అన్ని రంగాల్లో నిష్ణాతుడు మా ఉప్పు రమేష్కి ముందు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే
ఈ యొక్క సినిమాకి ఎంతో సహకరించారు డైరెక్షన్ ఫీల్డ్లో. అమీర్ గారు పైకి రావాలి. అమీర్ 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 కో డైరెక్టర్గా పైకి రావాలి. అలాగే శ్రీనివాస్ అసిస్టెంట్ డైరెక్టర్. ఖాళీ వచ్చాడా? ఖాళీ రాలా. వీళ్ళందరూ కూడా డైరెక్షన్లో చాలా హెల్ప్ చేశారు నిజంగా. అలాగే ఆర్ట్ డిపార్ట్మెంట్లో ముత్తు కూడా చాలా కష్టపడ్డాడు. కాస్ట్యూమ్స్ కానివ్వండి, మేకప్ కానివ్వండి, అందరూ కూడా ఎంతో కష్టపడి ఒక 20 రోజుల పాటు సిటీలో, ఒక 25 రోజులు సింగంనేనిపల్లి అంటే కందుకూరి 10 కిలోమీటర్ల దూరంలో ఆ ఊర్లో 25 రోజుల పాటు మేము షూటింగ్ చేశాం. నిజంగా చెప్పాలంటే సింగంనేనిపల్లి వాస్తవులకి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. అక్కడి నుంచి కూడా కొంతమంది వచ్చారు నిజంగాను. ఇదిగో మాలకొండ గారు, ఈయన ఆధ్వర్యంలో ఈయన ఏం కావాలంటే అవి సప్లై చేసి చక్కగా మాకు షూటింగ్ ఎటువంటి అబ్జెక్షన్ లేకుండా చేసిన మహానుభావుడు ఈయన. సింగనేనిపల్లి వాస్తవులకి నిజంగా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. ఇకపోతే అసలు విషయం, దీంట్లో నాకు వేషం ఎలా వచ్చిందని మీకు చెప్పాలి. ఒకసారి అంతకుముందు తెలియదండి రమేష్ గారు నాకు ఒకసారి ఫోన్ చేశాడు. గురుగారు, నేను రమేష్ నా పేరు, ఒక సినిమా తీద్దాం అనుకున్నాం, మీకు ఒక వేషం ఉంది, ఎప్పుడు రమ్మంటారు, మీకు కథ వినిపించాలన్నాడు. 4 గంటలకు రావాయన్న, సాయంత్రం 4 గంటలకి టైంకి వచ్చేసాడు. వచ్చేసి ముందు కథ చెప్పడం ఆపేసి పాటలు వినిపించాడు. ఈ పాటలు వినగానే నాకు చాలా బాగా అనిపించింది ఈ పాటలు. సరే కథ మొదలెట్టాడు. కథ మొదలుపెట్టి చెప్పుకుంటూ 8 చేశాడు. 8 గంటల వరకే కథ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ చేశాడు. ఎంతసేపు ఎందుకు కూర్చున్నాడు ఈయన నాకు డౌటు. ఎందుకంటే దీని దగ్గర తగ్గిద్దాం, ఇంకేమి అంత తప్పేం లేదు నేను అనుకున్నా. సరే నువ్వు భోంచేవయ్యా, నాతో పాటు భోంచేశాడు. పెరిగాను తిన్నాడు. గురుగారు ఇలా ఉందని తీస్తాను, చిన్న సినిమా, మీరు కోఆపరేట్ చేయాలడు. సరేనయ్యా, నేను నీకు ఇవ్వాల్సినంత ఇచ్చుకోలే అన్నాడు. నువ్వు ఎంత ఇవ్వాలి బాబు, పాటలు బాగున్నాయి, వేషం బాగుంది కాబట్టి ఏదైనా పర్లేదని చెప్పి నన్ను ఆయన ముగ్గులోకి దించాడు. కాబట్టి నాకు ఫాదర్ వేషం వేస్తున్నారు కాబట్టి ఇక నేను డాడీ అని పిలుస్తాను, మిమ్మల్ని గాంధీ అని పిలవన్నాడు. సరే పిలవయ్యా, ఇంకా అభిమానం పెరుగుతుంది, ఇంకా తగ్గుతుంది డబ్బులు అని చెప్పాను. ఆ విధంగా ఆయన గొప్పగా అందరినీ కూడా బతిమాలుకుంటూ ఇవ్వాలనుకున్నది కరెక్ట్గా అందరికీ సర్దాడండి. చిన్న సినిమాలు చాలా చేశాను నేను, మధ్యలో ఒక షెడ్యూల్ అవగానే ఆగిపోతామండి సినిమాలో. కానీ అలా కాదు, ఈయన పట్టిన పట్టు విడవకుండా సినిమా అయిపోయే వరకు అసలు అహోరాత్రంలో కష్టపడ్డాడండి నిజంగా. ఈయన వాళ్ళు చదువు లేదండి. 12 సంవత్సరాల వయసులో ఊరి నుంచి చదువు లేకుండా వాళ్ళ బావగారి దగ్గరికి ఉప్పర పని చేయడానికి వచ్చి వాళ్ళ మేనల్లుడు మీ పేరు రవీంద్ర కదా, అతని దగ్గర ఆలు నేర్చుకున్నాడు, మాటలు నేర్చుకున్నాడు, వాక్యాలు రాయటం నేర్చుకున్నాడు. అంత నేర్చుకుని చదువు నేర్చుకుని పాటలు రాశాడు. ఒక 50 పాటలు పొలిటికల్ లీడర్స్ మీద పాటలు రాశాడు. సాధారణంగా తెలుగులో PhD చేసిన వాళ్ళు కూడా సినిమా పాటలు ఎవరు రాయలేరండి. ఈ రాయగలిగంటే అది అంత భగవతత్వం, భగవంతుడు ఇచ్చిన వరం అతనికి. దీంట్లో 3 పాటలు అతనే రాశాడు, కాకుండా ఒక పాట పాడటం కూడా. ఇన్ని రంగాల్లో ఆడితే నీ వ్యక్తి నిజంగా ఆ భగవంతుడు నిజంగా బాగా చూసి ఈ సినిమా హిట్ అయ్యి మొత్తం పిల్లలు, రైతులు, గీతులు అందరూ చూసి బాగా మా వాడికి కనక వర్షం కురిపించాలని, ఈ సినిమా బాగా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరికి అమీర్ రావాలి. అమీర్ రా అమీర్ రాయ్యా. శ్రీనివాస్ ఏడి, ముత్తేడి. ఐ రిక్వెస్ట్ శ్రీనివాసులు గారు ప్లీజ్ కమ్ ఆన్ టు స్టేజ్. అమీర్ అండి. మల్లికార్జున్ గారు ప్లీజ్ కమ్ ఆన్ టు స్టేజ్. డైరెక్షన్ లో సుబ్బారావు గారు, తేజ, వెంకటస్వామి, శ్రీనివాసులు, పృథ్వీ అందరూ స్టేజ్ మీదకి వచ్చాడు రండి. ఈయన నిజంగా చాలా శ్రమ తీసుకున్నాడు డైరెక్షన్లో, చాలా కష్టపడ్డాడు. నిద్రాహారాలు లేకోకుండా షూటింగ్ కంప్లీట్ చేసి ఈ రోజున సెన్సార్ కూడా పూర్తి చేసి రిలీజ్ సిద్ధమయ్యారంటే వీళ్ళందరూ కృషి ఉందండి. అందులో మనం రమేష్ చెప్పవసరం లేదు, అయ్యే వరకు నిద్రపోవడం, 10 మందిని సలహా అడుగుతాడు, ఎవరు సలహా పట్టించుకోరు, ఆయన కావాలని చేస్తాడు అంతే. 10 మంది సలహా అడుగుతాడు, ఏది పట్టించుకోడు, ఆయన ఏమనుకుంటే చేస్తాడు, సక్సెస్ అవుతున్నాడు. కాబట్టి ఈ సినిమా కూడా సక్సెస్ అయ్యి నీకు మంచి పేరు రావాలి, మా అందరికి కూడా మంచి పేరు రావాలి, సినిమా బాగా ఆడాలి. తెలుగు ప్రజలకు చెప్పేది ఇదే, 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు చెప్పేది ఏంటంటే హాల్కి వెళ్ళి సినిమా చూడండి, ఓటీటీలో వస్తుంది కదా అని చూడకండి. ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టుకెళ్ళి మీకు ఆయన చేస్తే కొన్ని 100 మంది బతుకుతారు చిత్రసీమలో. నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూడండి. ఇదంతా కుటుంబ కథా చిత్రం, పిల్లలు, రైతులు ప్రతి వాళ్ళు చూడవలసిన సినిమా. తప్పకుండా చూస్తారని, ఈ సినిమాకి విజయాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా భగవంతుడిని, పంచభూతాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సమ్మట గాంధీ గారు. ఐ రిక్వెస్ట్ టు హీరో కృష్ణసాయి గారు. నా గురించి మీరు మాట్లాడండి. మీరు చెప్పండి.
మాట్లాడదాం సార్. అందరికీ నమస్తే అండి. వీడే మన వారసుడు. ఇది చాలా క్యాచింగ్ టైటిల్, ముఖ్యంగా మాస్ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ టైటిల్ చూస్తే స్వర్గీయ దర్శకరత్న దాసనారాయణ గారు గుర్తొచ్చారు. ఎందుకంటే సారు స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఎడిటింగ్, సాంగ్స్, పాటలు, మాటలు ఇలా లాంగ్ టైటిల్ ఉండేది. అదే టైటిల్ మన రమేష్ గారికి కూడా ఉంది. చాలా సంతోషం అండి, మీరు చాలా హార్డ్ వర్క్ చేశారు. ప్రేమలో పడ్డారనే సాంగ్ చాలా హైలైట్. తాత మనవడి మీద తీసిన సాంగ్ సెంటిమెంటల్గా అన్ని విధాలు ఆకట్టుకుంటుంది. ఇది హార్ట్ టచింగ్ సాంగ్. ఈ టైటిల్ ఎంతో బాగుంది. సినిమా కష్టపడి తీశారు. ఆయనకి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్ రమేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ లక్ మా సైడ్ నుంచి. హాయ్ అండి, బాగున్నారా? తిన్నారా అండి? సమోసా తిన్నారా? అంటే ఇంతమందిలో పలకరింపులు కుదరలేదు కాబట్టి ఇది రమేష్ గారి సినిమాలా లేదు, వాళ్ళ ఇంట్లో పెళ్లిలా ఉంది నాకైతే. సో అందరూ విందు భోజనాలు చేయడానికి రెడీగా ఉండండి. సో ఓవర్ టు యు సార్. హలో, సభని అలంకరించిన పెద్దలకి, అట్లాగే ఈ ఫంక్షన్కి ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వచ్చిన ఆడియన్స్, మళ్ళీ ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. ఈ సినిమా గురించి చెప్పాలంటే చాలా ఉంది. చాలా కష్టపడి చేశాము. ఈ రిజల్ట్ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద ఇందాక ఎట్లా ఉంది. అదే రిజల్ట్ మాకు 18వ తారీఖున వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఇక్కడ అందరి పేర్లు తీసుకోవాలంటే చాలామంది యాక్టర్స్ ఉన్నారు. మీరు ఎవరు అప్సెట్ కావద్దు ప్లీజ్. ఎందుకంటే చాలా లిస్ట్ ఉంది మన దగ్గర. అందరు కష్టపడ్డారు, ఒక్కళ్ళు కాదు, అందరు కష్టపడ్డారు. చాలా సినిమా అయితే చాలా బాగా వచ్చింది. మీ ఆశీస్సులు కూడా మాకు ఉండాలని, ప్రత్యేకంగా మీడియా వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడే ఉన్నారండి సార్. నా పేరు గోపిచంద్. గోపిచంద్ గారు, హీరో గారు. గోపిచంద్ గారు ఒక్క నిమిషం. హీరో గారు మా ఫ్రెండ్, వెల్ విషర్, గైడ్, అద్భుతంగా చేశారండి. హీరోయిన్ గారు చాలా అద్భుతంగా చేశారు. మరో దాసనారాయణరావు గుర్తొస్తున్నారండి. కథ, మాటలు, పాటలు, దర్శకత్వం అంటే నాటే జోకు. హీరోగా అంటే ఎంతో అనుభవంగా బాగా చేశారు. తర్వాత 100 days ఆడుతుంది. మనసు కదిలించే సంఘటనలు ఉన్నాయి. తర్వాత పాటలు అద్భుతంగా ఉన్నాయి. సాహిత్యం బాగుంది. ఆల్ ది బెస్ట్. 100 days నడుస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ హీరోయిన్ లావణ్య గారు, శరణ్య గారు ప్లీజ్, శర్వాణి గారు ప్లీజ్. ఓకే, ఫ్యాన్స్ ఉన్నారా మీకు? పేరు తప్పు చెప్పటి గారు చేస్తున్నారా? ఓకే. అందరికీ నమస్కారం అండి. ఇది నేను ఫస్ట్ యాక్ట్ చేసిన మూవీ తెలుగులో. అండ్ ఖచ్చితంగా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాను. నా పేరు శర్వాణి మోహన్, మాది నెల్లూరు. సో యాక్టింగ్ అంటే నాకు చాలా ప్యాషన్ ఉంటుంది అండ్ చాలా ఏమంటే ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎట్లయినా సరే ఒక మూవీ యాక్ట్ చేయాలి, అది నేను థియేటర్లో చూసుకోవాలి అని చెప్పి చాలా అంటే చాలా ఉంది. అండ్ నా స్టడీస్కి వస్తే నా గ్రాడ్యుయేషన్ నర్సింగ్లో కంప్లీట్ అయ్యి నేను గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. సో ట్రయల్స్లో ఉన్నాను. ఎందుకంటే నేను నెల్లూరులో వర్క్ చేస్తున్నాను, సినిమా ఇండస్ట్రీ అంతా హైదరాబాద్లో ఉంది. సో ఆపర్చునిటీస్ రావడం అనేది అసలు అవ్వని పని. ఎవరు పట్టినా ఛాన్స్ ఇస్తాం, బట్ యూ హ్యావ్ టు స్టే ఇన్ హైదరాబాద్ అంటే లేదు, జాబ్ చేస్తున్నాను నేను వస్తాను అంటే ఆ టైంకి అవ్వదు, మీరు ముందు నుంచే హైదరాబాద్లో ఉండాలి అన్నారు. ఇలా ఒక 1 or 2 ఆపర్చునిటీస్ నేను మిస్ అయ్యాను. ఆ తర్వాత నాకు నెల్లూరులో ఉన్న ఒక డైరెక్టర్ జనార్దన్ శివలంకి గారు, ఇంకా వెంకట్ అని ఒక యాక్టర్ ద్వారా రమేష్ గారు ఇట్లా మూవీ కోసం ఒక సెకండ్ లీడ్ క్యారెక్టర్ని చూస్తున్నారు, మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే చేస్తారా అని అడగడం జరిగింది. సో అక్కడ అట్లా నాకు ఆపర్చునిటీ వచ్చింది. సో తీసుకున్నారు రమేష్ గారు నన్ను. అండ్ చాలా థ్యాంక్ యూ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇంకా సార్ గురించి రమేష్ సార్ గురించి చెప్పాలి అంటే మొత్తం సినిమా అంతా సరే నడిపేశారు. ఎందుకంటే స్టోరీ రైటింగ్ దగ్గర నుంచి డైరెక్షన్ కావచ్చు, తర్వాత సింగింగ్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు, స్క్రీన్ ప్లే మొత్తం తీసుకున్నారు. దట్టు ఒక చిన్న ఇన్సిడెంట్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫుల్ రెయిన్ పడుతుంది. ఇక్కడ కందుకూరులో రెయిన్ పడుతుంది, సింగంనేనిపల్లిలో పడితే షూట్ ఆగిపోతుంది. సార్ ఏదో పూజలు చేసేసి ఆ వర్షాన్ని ఆపేశారు. నిజంగానే రాలేదు, ఎందుకంటే పక్కనే పడుతుంది వాన, ఇక్కడ ఈ ఊర్లో రావడం లేదు. సో అదైతే ఒక అండ్ థ్యాంక్ యూ. ఎట్లయినా సరే ట్రైలర్ అయితే చాలా బాగుంది సార్, చాలా బాగా వచ్చింది మూవీ. నేను ప్రీమియర్ చూడలేదు, మీరే చెప్పాలి ఎలా యాక్ట్ చేశాను అని.
థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా థియేటర్లో జూలై 18th రిలీజ్ అవుతుంది. మీరందరూ కూడా థియేటర్కి వచ్చి మూవీ చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి థియేటర్కి వచ్చి మా మూవీ చూడండి, ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఇందులో యాక్ట్ చేసిన వాళ్ళం కొత్త వాళ్ళమే ఎక్కువ మంది ఉన్నాము. సో మాకందరికీ ఒక లైఫ్ క్రియేట్ అవుతుంది మీరు కానీ మూవీకి వచ్చి ఈ మూవీని సక్సెస్ చేస్తే. అండ్ ఇంకా మా టీం గురించి చెప్పాలి అని అంటే ఆఫ్టర్ రమేష్ సార్ తర్వాత మా అక్క లావణ్య గారి గురించి చెప్పాలంటే షీ సో సపోర్టివ్. నేను కొత్త కాబట్టి తను నాకు ఇన్పుట్స్ ఇచ్చారు, ఇలా చేయాలి ఇలా చేయాలి. తర్వాత నా కో డైరెక్టర్ అమీర్ సార్ గురించి కూడా చెప్తున్నాను. సార్ కూడా సపోర్టివ్. నాకు తెలీదు ఎందుకంటే స్క్రీన్ని అంత పెద్ద ఉన్న క్రాఫ్ట్ ఉన్నదాన్ని డీల్ చేయడం ఇదే ఫస్ట్ టైం అయ్యేసరికి నాకు టీం అంతా చాలా సపోర్ట్గా ఉన్నారు. నేను ఇంకా భయపడ్డాను ఎవరైనా అరుస్తారేమో ఇట్లా తిడతారేమో అని చెప్పి, బట్ అలాంటిది నేనేం ఫేస్ చేయలేదు. ప్రతి ఒక్కరు నన్ను చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మా మూవీని హిట్ చేయండి. ఆల్ ది బెస్ట్ టు వీడే మన వారసుడు మూవీ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్ లావణ్య, ఎక్కడ మాట్లాడతావు ఇప్పుడైనా? ఒక్క నిమిషం లావణ్య, చెప్పండి ఎవరిని. ఇంకా 4 పెళ్లి వాళ్ళు ఉన్నారంట, పిలిచేద్దాం. డైరెక్టర్ రాజశేఖర్ గారు, లక్కీ బాబు గారు, మల్లం రమేష్ గారు. సార్ ఇంకెవరైనా మూవీకి సంబంధించిన వాళ్ళు ఉంటే అందరూ అసలు ఎవరు కూర్చోవద్దండి చైర్లో, అందరూ స్టేజ్ మీదకి వచ్చేసేయండి. ఒక ముఖ్యమైన విషయం గొర్రపు విజయ్ కుమార్ గారు దయచేసి వచ్చేయండి. ఆయన కూడా పేమెంట్ ఇచ్చాడు నాకు కానీ చెప్దాం. ఎస్ గైస్, కొంచెం సైలెన్స్ ప్లీజ్. సో సినిమాలు అన్నీ అంటే కొన్ని సినిమాలు చూసినప్పుడు ఏంటంటే కొంతమందికి నిజంగా బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. సో నేను ఎప్పుడో ఒక 4-5 ఏళ్ళ ముందు చేశాను ఒక ఇంటర్వ్యూ. తర్వాత లావణ్య కెరీర్ చూసుకుంటే సో చిన్న సినిమానా పెద్ద సినిమా అనేది ఆర్టిస్టులు చూసుకోరు. సో ఈ సినిమా చూస్తేనే అర్థమవుతుంది. అప్పుడు కూడా చిన్న సినిమాతోనే వచ్చింది, పెద్ద సినిమాలు కూడా చేసింది. క్యారెక్టర్ నచ్చితే చాలు, అది ఏ క్యారెక్టర్ అయినా. సో అసలు కనీసం టచ్ అప్ కూడా లేదు అని చెప్పినా కూడా మీరు డేట్ చెప్పండి, టైం చెప్పండి, లొకేషన్ చెప్పండి, నేను వచ్చేస్తానని చెప్తుంది. సో చాలా ప్రామిసింగ్ యాక్టర్ లావణ్య గారు. నాకు చాలా మంచిగా అనిపిస్తుంటారు సినిమాలో చూసినప్పుడు. లావణ్య, సో స్వీట్ ఆఫ్ యూ. అటు ఫ్యామిలీని ఇటు ప్రొఫెషన్ని మంచిగా బ్యాలెన్స్ చేస్తున్నావు. సో ఓవర్ టు యూ స్పీచ్. ఇంత మంచి ఇంట్రో చెప్పాను సార్. సిఎస్ఆర్ రాజు గారు, మీ కుటుంబ సభ్యులు కూడా పైకి వచ్చేయండి. ఫైనల్గా ఓకేనా మాట్లాడొచ్చా? ఓకేరా, మాట్లాడే. సో ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా అందరికీ, పెద్దలందరికీ మీరు సైలెంట్ ఉంటే నేను మాట్లాడతాను. గట్టిగా మాట్లాడదాం, మీరు ఫస్ట్ గ్యాప్ ఇవ్వండి, తొక్కేస్తారు. రెడీ? యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇంతమంది అంటే యాక్చువల్లీ ఇది ట్రైలర్ లాంచ్ లాగా లేదు, ఆల్మోస్ట్ లైక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సక్సెస్ మీట్ లాగానే ఉంది. ఎందుకంటే ఇంతమంది నేను ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ ఫస్ట్ టైం నేను ఎన్నో లాంచెస్ చూసా కానీ ఒక బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు అలాంటి సినిమాలకు ఎలా ఉంటుందో ఫాలోయింగ్, అలా ఇంతమంది మా ఈ చిన్న సినిమా కోసం వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్లీ మీడియా గారు, మీడియా నిజంగా ఇంతగానం సపోర్ట్ చేయడం చాలా హ్యాపీ అండి. సో సో మీడియా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మా అందరికీ సపోర్ట్ చేశారు. అండ్ పెద్ద పెద్ద డైరెక్టర్స్ వచ్చి కూడా సపోర్ట్ చేశారు. అండ్ మా టీం అందరూ అంటే చిన్న ఆర్టిస్ట్ నుంచి, అంటే చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్ట్ అని ఏం లేదు, వాళ్ళ పాత్రల్లో నటించిన ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మా సినిమా మనం సపోర్ట్ చేద్దామని చెప్పేసి అందరూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో డెఫినెట్లీ. సో ఇప్పుడు జూలై 18th వీడే మన వారసుడు అనే సినిమా రాబోతుందండి. ఈ సినిమా చాలా అంటే చాలా స్పెషల్ సినిమా నాకు పర్సనల్గా కూడా. ఎందుకంటే ఎన్నో సినిమాలు చేశాను, నేను చెప్తాను కదా, పెద్ద ప్రొడక్షన్స్, చిన్న ప్రొడక్షన్స్ అలా ఏం లేదు, చాలా చేశాను. బట్ ఈ పర్టికులర్ సినిమా ఏంటంటే ఆఫ్టర్ బట్టల రామస్వామి సినిమా తర్వాత నాకు ఒక లీడ్గా వచ్చి, అండ్ దట్ టు ప్యూర్ ఒక పల్లెటూరులో స్టే చేసి ఆల్మోస్ట్ 25 days వరకు చేసుకున్నాము. సో లిటరల్గా ఊరందరూ సపోర్ట్ చేయడము,
అదంతా చాలా బాగా నచ్చింది. అందుకే నాకు చాలా పర్సనల్గా కనెక్ట్ అయింది. అండ్ ఈ సినిమాలో ప్రతిదీ అంటే ఇప్పుడు మనకి రిలీజ్లు ఎలా ఉన్నాయి, ఎందుకంటే ఈ జనరేషన్కి మన పాత సినిమాలు చూపించాలని చెప్పి రిలీజ్ చేస్తున్నారు. బట్ ఇక్కడ అలాంటి కంటెంట్సే ఉన్నాయి ఈ సినిమాలో. అంటే ఇప్పుడు పిల్లలు ఖరాబ్ అయిపోతుంటే వాళ్ళ కోసం అన్నట్టు, మేనరికం పెళ్ళిళ్ళ గురించి, ఎందుకంటే ఇవి చాలామంది చెప్పరు, ఒకప్పుడు చెప్పారు. బట్ స్టిల్ ఇప్పుడు ఏంటంటే మన వంశం మనలోనే ఉండాలి, మనోళ్ళకే ఇచ్చుకోవాలి అన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరికీ ఈ సినిమా ఒక ఉదాహరణ అండి. అంటే ఎలా మేనరికంగా చేసుకుంటే ఎన్ని కష్టాలు పడతారు, అండ్ పిల్లలు వేరే రూట్లో వెళ్తే వాళ్ళ వల్ల ఇప్పుడు అంటే ఈ జనరేషన్ పేరెంట్స్ ఎలా సఫర్ అవుతున్నారు, ఇవన్నీ అంటే ప్రతి ఒక్కటి ఒక సోషల్ మెసేజ్కి సంబంధించి ప్రతి ఒక్కటి ఈ ఫిలింలో ఉంది. సో డెఫినెట్లీ చూడండి. మీరు ఎలా అయితే ఇప్పుడు రిలీజ్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అలా ఈ ఫ్రెష్ సినిమాని, మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాని మీరు ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మా డైరెక్షన్ టీం అందరికీ చాలా థ్యాంక్స్. బికాస్ స్పెషల్లీ శ్రీనివాస్కి నేను చెప్పాలి. మా ఆమిర్ సార్ అయితే ఓకే, కానీ శ్రీనివాస్ అయితే ఒక కంటిన్యూటీస్ కోసం కానీ బట్టల కోసం కానీ టార్చర్ చూపించారు నాకు. బట్ వీ రియలీ ఎంజాయ్డ్ అండి. అండ్ రమేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. వెంకటేష్ గారు మిమ్మల్ని పరిచయం చేయడము, నన్ను కూడా లైక్ స్టోరీ చెప్తూ ఆడిషన్ చేసుకొని అన్నీ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ నాకు మంచి అవకాశం ఇచ్చినందుకు, అండ్ ఈ సినిమాలో మా టీం అందరం ఇంత కష్టపడినందుకు మీరందరూ సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ July 18th థియేటర్స్లో కలుద్దాం. థ్యాంక్ యూ లావణ్య, థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరి స్పీచ్లు లేవండి, వన్ అండ్ ఓన్లీ హీరో గారు. అందరికీ ఇంకోసారి నమస్కారం అండి. మా మల్లమ్మ రమేష్ గారు ఇప్పుడే వచ్చారు, చూడలేదు. వందే భారత్ డైరెక్షన్, మళ్ళా ప్రొడ్యూసర్ గారు, మళ్ళీ యాక్టరు, ఈయన పరిచయం చేయడం కొద్దిగా లేట్ అయింది, చూడలేదు, క్షమించాలి సార్ మీరు. ఒకసారి మా రమేష్ గారి గురించి 2 ముక్కలు చెప్పండి. రమేష్ గారికి సార్ రండి సార్. వర్ధమాన దర్శకుడు రమేష్ గారికి, వర్ధమాన దర్శకుడు రమేష్ తరఫున శుభాకాంక్షలు. మా వందే భారత్ సినిమా తీసినప్పుడు సుమన్ గారు వచ్చారు, అప్పుడు సుమన్ గారు పెట్టాము. ఎన్ని కష్టాలు ఉంటాయో, రిలీజ్ వరకు ఎన్ని బాధలు ఉంటాయో, మీరు అన్ని బాధలు పడ్డారని నాకు తెలుసు. కాబట్టి సక్సెస్ కావాలి. ఇక్కడ ఒక విషయం, మా అమీర్ గారు మాకు కో డైరెక్టర్గా చేసి మా సినిమా ముందు తీసుకెళ్ళి మా వెంకటేష్ మేనేజర్ చూస్తే మా టీం ఎక్కువ కనిపిస్తున్నది, చాలా సంతోషం. ఇక్కడ ఏంటంటే మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, టీవీలో చూసేవారు, యూట్యూబ్లో చూసేవారికి కానీ, మీడియాలో కానీ, ఇక్కడ వచ్చిన వారికి కానీ, మీరు మీ టీవీ, మీ ఫేస్బుక్లలో కానీ, వాట్సాప్లో కానీ ఈ పోస్ట్ తప్పనిసరిగా పెట్టి ప్రమోషన్ కోసం తప్పనిసరిగా కృషి చేసి మా రమేష్ గారిని ఇంకా ముందు తీసుకెళ్లాల్సిన కోరుతూ ఈ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాను సార్. ఆ రోజు నేను నా సన్నిహితులతో, నా స్నేహితులతో అందరితో వస్తానని మనవి చేస్తూ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ధన్యవాదాలు సార్. రమేష్ గారు సార్ ఇంకా ఏమీ లేదు, దయచేసి అందరూ ఫొటోస్ దిగిన తర్వాత లాస్ట్లో కూడా ఫొటోస్ దిగొచ్చు. మన రమేష్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకే, వీడే మన వారందరికీ చెప్పి ఈ సినిమాను చూసి ఆశీర్దిస్తారని, జయప్రదం చేస్తారని మనసా వాచా కర్మన కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. శుభ సందర్భంలో ఈ శుభ సందర్భంలో ఒక్క ప్రకటన చేస్తున్నాను. నిన్న తెలుగు చలనచిత్ర.com మీ పేరు, మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, యాక్టరు, రాష్ట్రం పెడితే మీకు కాల్ వస్తుంది. దిల్ రాజు గారి సినిమాలో అవకాశం వస్తుంది. నిన్ననే ఈ ప్రకటన చూశాను, నిన్న వెళ్ళాను, నేను ఆ సమావేశంలో పాల్గొన్నాను. ఇక ఈ సినిమా గురించి నేనేమి ఇప్పుడు మాట్లాడటానికి సమయం లేదు. పైగా ఆల్రెడీ నేను ఒక అరగంట వీడియో తీసి మొత్తం స్టేటస్లో పెట్టి ఇండస్ట్రీ మొత్తం పంపించేశాను, అందరికి పంపించేశాను. ఇక నేను చేయవలసిన కృషి చేసేసాను. మనం వచ్చే నెల 18 తారీఖు కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పుడు నేను ఈ సినిమా అంటే చెప్పాను కదండి, ఇది మా ఫ్యామిలీ లాగాని. సో ఇప్పుడు మా హీరో గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. యాక్టర్ లావణ్య గారు యాంకర్ గా కూడా మారారు ఈ రోజు. యాంకరింగ్ గా కూడా కష్టపడుతుంది. సో నేనే సపోర్ట్ చేయడానికి వచ్చా మధ్యలో. అసలు చాలా సింపుల్, మైక్ లాగా ప్రతి ఈవెంట్ కి లావణ్య గారిని ఆర్టిస్ట్ గా పెట్టండి, ఎందుకంటే యాంకరింగ్ లో తోడుగా ఉంటారు. మన ఉప్పు రమేష్ గారు, 2 ఆడవాళ్ళు మీకోసం, మీ స్పీచ్ కోసం మా స్వేచ్ఛని కోరుకుంటున్నాం. దయచేసి గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి అమ్మా, ఎందుకంటే హీరో గారికి చప్పట్లు కొట్టడానికి పాపం అందరూ వెళ్ళిపోతున్నట్టున్నారు. దయచేసి రమేష్ గారు మాట్లాడుతూ ఆయనే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. ఓట్ టు యూ హీరో గారు. ముందుగా ప్రేక్షక దేవుళ్ళకి, నా మిత్రులకి, శ్రేయోభిలాసులకి అందరికీ ధన్యవాదాలు.
మీడియా మిత్రులారా, పత్రికా విలేకరులారా, మీకు పాదాభివందనాలు. ఈ సినిమాని ఎక్కడికో తీసుకుపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విషయం నేను మొట్టమొదటి సినిమా తీయాలి అని నేను అనుకోలేదు. ఈ సినిమా తీయటానికి ఒక కారణం ఉంది, అది మీకు చెప్పాలి. లాక్డౌన్ టైంలో నేను దానవీర సూరకర్ణ అనే సినిమా చూశాను. సార్ ఇది మీరు బాగా వినాలి. ఆ సినిమాలో ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణ పాత్ర ధరించారు. ఆ శ్రీకృష్ణ పాత్ర నాకు ఎంతో నచ్చింది. పద్యాలు చాలా నచ్చాయి. అలా పద్యాలు వస్తున్నాయి, నేను పేపర్ మీద రాసుకుంటున్నాను, చూస్తున్నాను, మొత్తానికి నేర్చుకొని పాడేశాను. ఈరోజు బోనాల పండుగ, అమ్మవారి పండుగ. ఈ అమ్మవారి పండుగ రోజే నేను శ్రీకృష్ణ రాయబారంలో ఒక సీన్ వేసాను. ఆ ఒక్క సీను నన్ను ఈ సినిమా చూపించింది. ఆ సెంటిమెంట్ తోటి ఈ సినిమాలో కూడా ఆ సీన్ పెట్టాను. మీరు సప్పట్లు కొడితే నేను ఆ పద్యం వినిపిస్తా మీకు నచ్చితే వినిపించాలా సార్? ఏనండి, మీకు ఇష్టం లేకపోయినా వినాలి అంతే. శ్రీకృష్ణుడు పడక సీన్లో కృష్ణుడు ఇలా పాను మీద పండుకుంటాడు, అది తెలుసు. ఆ అర్జునుడు వస్తాడు, కాళ్ళకు నమస్కరిస్తాడు. ఆ పద్యం, అర్జున నీవా ఎప్పుడు వచ్చితివి, ఎక్కడ నుండి రాక ఇటకు, ఎల్లరను సుకులే కదా, యశోబాకులు నీదు అన్నలను, భవ్య మనస్కులు నీదు తమ్ములను, చక్కగా నున్నవారే భుజశాలి ఉరుగోదరుడు, అగ్రజాగ్యకు దక్కగా నిల్సి, శాంతుగతు తాను శరించునే తెలుపు మర్జునా. రాసింది బావా సుయోధన, ఏమిటా మౌనము? ఇందరు గురువులు కురువృద్ధులు ఇందరు సభాపతులని హితము కోరి చెప్పుతున్నారు కదా, మరి ఎందుకు ఆ మౌనము? సంధి కావించదవా లేక కయ్యానికి కాలు దువ్వేదవా? టైం అయిపోయిద్దాము, మీడియా వాళ్ళు నా కోసం ఉండాలి. చెల్లియో చల్లగో తమకు చేసిన ఎగ్గులు సైసిరందరను, తొల్లి గతించే నేడు నన్ను దూతగా పంపిరి సంధిసేయా. నీ పిల్లలు పాపలను ప్రజలు పెంపు వహింపగా పొందు చేచదో, ఎల్లిరడంబె గూర్చదో, ఏర్పడ తెలుపుము కౌరవేశ్వరా. అందరు వెళ్ళిపోతున్నారు కాబట్టి మీరు కొంచెంసేపు కూర్చోండమ్మా దయచేసి. ఏదో పద్యం పాడాలనిపించింది, పాడాను. ఈ సినిమాలో మొత్తం పాడినంత ఎవరున్నారు ఇక్కడ? అలాగే ఈ పాత్రలు మన సినిమాలో కూడా శ్రీకృష్ణ పాత్ర వేశాను. సినిమా మాత్రం రేపు మీరు దయచేసి ఈ నెల వచ్చే నెల 18న రిలీజ్ చేస్తున్నాము. థియేటర్కి వెళ్ళి చూసి ఈ చిత్రాన్ని జయప్రదం చేసి, ఈ చిత్రాన్ని విజయం మీ చేతుల్లో ఉంది. ప్రేక్షక దేవుళ్ళు ఈ చిత్రాన్ని చూసి ఆదరిస్తే మరో మంచి కథతో మీ ముందుకు వచ్చి మరొక చిత్రం తీస్తాను. దయచేసి సార్ ఇది అందరు దయచేసి సైలెంట్గా కూర్చోవాలి. కొంతమంది ఇప్పుడే వచ్చారు కాబట్టి ట్రైలర్ చూడలేదు కాబట్టి ఇంకోసారి ట్రైలర్ వేస్తున్నాము. ప్లీజ్ అందరు దయచేసి ఒకసారి కూర్చోవాలి. ఓకే రైట్, థ్యాంక్ యూ.
మనం మాట్లాడేదేమో బాబు టీం అందరూ ఫోటో దిగండి, రండి అందరూ పైకి రండి. ఆర్టిస్టులు టీం అంతా దిగుదాం. సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఒకసారి వీడియో మన వారసుడు టీం వాళ్ళు స్టేజ్ మీద ఉంటే సార్ అందరూ స్టేజ్ మీద రావాలి. ఒక ఫోటో ఎవరైతే వర్క్ చేయలేదో ఒక్క నిమిషం దిగరా ప్లీజ్. ఒక్క గ్రూప్ ఫోటో సార్. అందరూ అజయ్ గారు ట్రైలర్ రెడీ పెట్టండి. బయట భారీ వర్షాలు కూడా పడుతున్నాయి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అందరూ కూడా. బయట